సార్ ఫస్ట్ మీకు ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అస్సలు కలగలేదు. పలానా సమయంలో దాసరి నారాయణ గారు డేట్స్ అడిగితే కూడా లేవని మీరు అని చెప్పారంట కదా. ఏంట్రా బాబు డేట్లు లేవని చెప్తున్నారు, ఎవరు రావాడు యూస్లెస్ ఫెలో. సార్ మీరు చాలా మూవీస్ చేశారు, ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి తేడా అంటే ఏం చెప్తారు? అప్పుడు ఫిలిం ఉండేది, ఇప్పుడు ఫిలిం కాదు, సెల్ ఫోన్లతో కూడా సినిమాలు చేస్తాం. సార్ ఇండస్ట్రీలో అవకాశం అంటే చాలా మందికి రాదు, సో ఈ సోషల్ మీడియా ద్వారా చాలా మంది యాక్టర్స్ బయటకు వస్తున్నారు అనేసి కూడా ఒక ట్యాగ్ లైన్ పెడతారు. ఇక నువ్వు చెప్తే దానికి నేను ఆన్సర్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్కి వెళ్తుంది, కానీ తెలుగు యాక్టర్స్ని ఎందుకు పెట్టుకోవట్లేదు అనేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. నేను వేషం ఇస్తే వేషం చేసేటోని, సినిమా అనే ఇండస్ట్రీని సృష్టించడని కాదు. నేను ఇప్పటి వరకు మీరు అనుకున్న గుర్తింపు వచ్చిందా సార్? నేను ఎప్పుడు అవార్డుల కోసం నటించలా. కోట శ్రీనివాస్ గారితో కూడా చాలా సినిమాలు చేశారు, సో కోట శ్రీనివాస్ గారు లేని లోటు ఇప్పుడు కనిపిస్తుంది సార్ మీకు? నాకెందుకు కనపడుద్ది? మా అసోసియేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? స్వార్థపూరితమైన మనస్తత్వాలతో వస్తున్నారు. యాక్టర్నే కాదు, ఫస్ట్ పొలిటీషియన్గా కూడా అవకాశం ఇచ్చారు కదా సార్. ఎన్టీ రామారావు గారు కేసీఆర్ గారు కూడా మీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఫస్ట్ టైం మీరు ఆయనతో గెలిచారు, మళ్ళీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు సార్ మీకు? ఎందుకు బావా అని పిలుచుకుంటారు కదా. నాకు కొన్ని నచ్చలేదు. కొడుకు రాజకీయం, కూతురు రాజకీయం, అల్లుల రాజకీయం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి చదువుకొని వచ్చిండా, చంద్రమండలం పోయి చదువుకొని వచ్చిండా. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీక్ అయింది, ప్రభుత్వం చెడగొట్టింది, పేపర్లు నమ్ముకుంది, నీటు పరీక్షలు రాయకుండా జీవితాలు నాశనం అయిపోవాలని అనుకుందా గవర్నమెంట్. సార్ ఇంకోటి కూడా జెన్జీ అని కాక్రోచ్ పార్టీ అనేసి కూడా తెర మీదకి వస్తున్నాయి. ఎప్పుడైనా ఒక అలజడి రేగటానికి ఒక్కడు చేస్తే కాదు, ఈ యుద్ధాన్ని నడిపే ఒక ముఠ దీని వెనకాల నుంచే జరుగుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు అయితే ఒక లెజెండరీ యాక్టర్ బాప్ మోహన్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రజెంట్ లైఫ్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండబోతుంది అన్నీ అయితే అడిగి తెలుసుకుందామా. ఇంకెందుకు ఆలస్యం? సో నమస్కారం సార్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నానమ్మా. నా జన్మ ధన్యమైపోయింది సార్, మీ ఇంటర్వ్యూ దొరికింది మాకు. లేదు, నేను ఆకాశంలో ఉండటం కాదు, ఐఎమ్ ఆర్డినరీ ఫెలో. కాదమ్మా, బిజీగా ఉన్నాను. బిజీగా ఉండటం తప్పంటే నేను ఒప్పుకోను కదా. నేను ఒక పక్క సినిమాలు చేస్తున్నాను, మీటింగ్లు చేస్తున్నాను. దగ్గర నేను ఒక్కొక్క రోజు 15 టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వరుస కూర్చుని పెట్టి. వీళ్ళ వెనకాల ఇంకొక బ్యాచ్, వాళ్ళ వెనకాల ఇంకొక బ్యాచ్, అట్లా. అవునా కదా? కానీ నేను ఎప్పుడు విసుక్కోను. కానీ మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉండని, నీకేం ఇబ్బంది, నీకు కావట్లేదా ఏమి ఇబ్బంది? నేను కమర్షియల్గానో మీ దగ్గర డబ్బులు వసూలు చేసావు? లేదు సార్, లేదు సార్. లేక డబ్బులు ఇస్తేనే చేస్తాను నేను, లేకుంటే మీ దగ్గర మీకు టైం ఇచ్చే ఇంకొకరికి అమ్ముడుపోవడం. రోజుకు 6 షూటింగులు 16-17 సంవత్సరాలు చేసినా కూడా, 6 షూటింగ్లు పర్ డే చేసినా కూడా, 6వ షిఫ్ట్ తెల్లవారుజామున 4 to 6 చేసి మళ్ళీ 7 o'clock ఇంకో షూటింగ్ తెల్లారగానే. అట్లా చేసి కూడా ఒక్క ప్రొడ్యూసర్కి క్లాష్ కానీ, ఒక్కళ్ళ షూటింగ్ ఎగ్గొట్టిందని కానీ 16-17 సంవత్సరాలు అంటే నువ్వు లెక్కేసుకో. ఓకే, ఎక్కడ నాకు బ్యాడ్ లేదు సినిమా ఇండస్ట్రీలో. ఏ ప్రెస్ రిపోర్టర్లు కానీ ఎవరు నాకు బ్యాడ్ లేదు. పలానా సమయంలో దాసరి నారాయణ గారు డేట్స్ అడిగితే కూడా లేవని మీరు అని చెప్పారంట కదా సార్, చాలా బిజీగా ఉండి. అది వేరు, నాకు తెలియక. అంటే నేను ఒక మేనేజర్ని పెట్టుకున్నాను, ఆయన కూడా ఒక ప్రముఖ సినీ దర్శకుల అన్నగారు. ఆయన అంత మంచివాడని వాళ్ళ అన్న పెట్టుకున్నా. ఎవరు అడిగినా డేట్ లేవు అంటున్నాడు. ఇప్పుడు నువ్వు 10 రోజులు అడిగినావు, ఈయన 10 రోజులు అడిగినావు, ఈయన 10 రోజులు అడిగిండు, అయిపోయిన డేట్ 30 రోజులు అయిపోయినాయి అని చెప్పేస్తున్నాడట. దాసరి గారికి అంతే చెప్పిండు, రామనాయుడు గారికి అంతే చెప్పిండు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏంట్రా బాబు డేట్లు లేవని చెప్తున్నారు, ఎవరు రావాడు యూస్లెస్ ఫెలో. అరే 10 రోజులు అడిగితే 2 రోజులు ఇవ్వాలా, 2 రోజులు కుదురుతుంది అంటే 2 రోజులు పెట్టుకుంటాడు. మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ 3 రోజులు అట్లా 10 రోజులని 5-6 సార్లు ఖచ్చితంగా షూటింగ్ పెట్టుకుంటారా.
లేవని చెప్తే నువ్వు బ్యాడ్ అవుతావురా సినిమా ఇండస్ట్రీలో. పోనీ నీ డైరీ నా దగ్గర పెట్టు, నేను చూసి చెప్తా, నీకు నేను ఎట్లా డైరీ రాసుకున్నా నేను చెప్తే అన్నాడు. అంటే తెలియక, అడ్జస్ట్మెంట్ చేయటం తెలియక ఆయన 4 సినిమాలకు 3 సినిమాలకు ఇచ్చేసి నెల అయిపోయిన డేట్స్ అని అనేవాడు. నాకు తెలియదు డైరీ చూసుకోవటం, కొత్త బిగినింగ్ స్టేజ్ అది. ఆ స్టేజ్లో ఉన్న నేను అట్లా చెప్పినాక నాకు దాసరి గారు ఇట్లా చేయరా అని చెప్తే అప్పటి నుంచి డైరీ నేనే పెట్టుకొని మేనేజర్ని ఎవరిని పెట్టుకోకుండా నా డేట్లు నేనే చూసుకునేది. అందుకని రోజుకు 6 షిఫ్ట్లు పని చేయగలిగాను. నేను చదువుకున్నవాడిని కనుక, నేను ఒక తహసీల్దార్ ఉద్యోగం చేసిన కనుక, ఒక ట్రైన్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కనుక నాకు కాస్త లెక్కలు తెలుసు, సమస్యను అర్థం చేసుకోవడం తెలుసు కనుక నేను అర్థం చేసుకొని నా డేట్స్ నేనే చూసుకున్నాను. రాత్రులుగా కూడా 2 గంటల ఆడ 3 గంటలు ఈడ ప్లాన్ చేసి నేను చేసిన. 16-17 సంవత్సరాలు రౌండ్ దక్కలాగా పనిచేసిందంటే ఎవ్వరికి చిన్న మాట రాకుండా, నాకు దేవుడు కూడా సహకరించి నాకు ఏ జబ్బు రాకుండా, తలనొప్పి కూడా రాకుండా నన్ను కాపాడాడు. కనుక ఇది నా గొప్పతనమేం కాదు, భగవంతుడు ఇచ్చిన వరం. నాకేమి రాదు, నాకు ఇది వచ్చు అది వచ్చు, నేను సాంగ్లో డ్యాన్స్ చేస్తే దద్దరిల్లింది, ఇవన్నీ నాకు రాదు, నాకేం రాదు. భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం, దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఎంత కష్టం వచ్చిన ఓర్పు అనేది ఎన్నో ప్లస్ పాయింట్లకు చిహ్నంగా మారిపోద్ది అది. అట్లా నా ఓర్పే నా భగవంతుడి ఆశీస్సులో నాకు దక్కేటట్టు చేశాడు. నాకు ఇంత పేరు రావడానికి కారణం భగవంతుడే, నేను కాదు. సో మీరు అలాగే చాలా సినిమాలు చేశారు కదా సార్. కోట శ్రీనివాస్ గారితో కూడా చాలా సినిమాలు చేశారు. సో కోట శ్రీనివాస్ గారు లేని లోటు ఇప్పుడు కనిపిస్తుంది సార్ మీకు? నాకెందుకు కనపడుద్ది? ఆయన వల్ల నేను సినిమా యాక్టర్ని కాలేదు, నా వల్ల ఆయన సినిమా యాక్టర్ కాలేదు. నేను ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన స్టార్గానే ఉన్నాడు, నాకంటే సీనియర్ స్టార్. నేను ఆయన ముందు బచ్చాగాని, కానీ ఆయనతో పాటుగా ఈక్వల్గా చేయటం, ఆయనకు ధీటుగా చేయటం, అట్లా నటించటం అనేది నా అదృష్టం కదా. ఎస్ సార్. కనుక నా వల్ల ఆయన కానీ ఆయన వల్ల నాకు కానీ మీకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు పోషించడం తప్ప ఒకరిదొకరు దోసుకోలేదు, కన్నాలేసో జేబులు కొట్టో మేము ముంచుకోలేదు. కనుక భగవంతుడు మమ్మల్ని ఇట్లా కలిపాడు. భగవంతుడు మంచి జంట అని ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటాడు చేశాడు. అది నా అదృష్టం. సార్ మీరు ఎన్ని సినిమాలు చేశారు కాబట్టి ప్రజలు ఇప్పటికీ మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా లైవ్లో కనిపించింది సార్, ఎంత అభిమానం బాపు మోహన్ గారికి ఇప్పటికీ అంత మంచి ఫాలోయింగ్ ఉందనేసి. అది నా అదృష్టం తమ్ముడు, భగవంతుడి కటాక్షం. దేవుడు అట్లా మమ్మల్ని పెట్టి పుట్టించాడు. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో దేవుడు ఇంతటి మహాదర్శను మాకు ఇచ్చాడు. అంతే తప్ప మేమేదో పరీక్షలు రాసి పాస్ కాలేదు, పుస్తకాలు చదువుకొని నటించట్లేదు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను సూట్ అవ్వడం నా అదృష్టం, ఎలాంటి క్యారెక్టర్ని ఇచ్చినా చేయగలగటం నా అదృష్టం. ఏమి చేయమంటే ఏ గెటప్ వేస్తే ఆ గెటప్, ఒక సినిమాకు ఒక గెటప్కు ఒక క్యారెక్టర్కు సంబంధమే ఉండదు. చూసుకున్నాం, సంబంధమే ఉండదు. ఇప్పుడు నిన్న మొన్ననే శ్రీకాంత్తో ఒక సినిమా ఇదేదో వచ్చింది, ఏదో సినిమా ఈ మధ్య 4-5 రోజుల క్రితం రిలీజ్ అయింది. ఓకే. దాంట్లో కూడా డిఫరెంట్గా అసలు నా లాంగ్వేజ్, నేను జేబులో చేయి పెట్టుకొని ఇట్లా చూసుకుంటూ డైలాగ్ చెప్పడం, ఏం చేసిండంటే ఏం చేసిండు అంటున్నారు. హీరోనేమో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, ఇద్దరు హీరోలు. నా నటనని మెచ్చుకుంటున్నారు. అది మా అదృష్టం. కాకపోతే మేము ఒక జేబులు కొట్టి తెచ్చుకుంటావా, ఏ ఇంటికన్నా కన్నం వేసావా, మాకేం రాదు. ఓకే. మేమేం నేర్చుకోలేదు, చెప్పింది చేసినాం. కాకపోతే మా స్టైల్లో చేసినాం. కొందరు అంటారు క్యారెక్టర్లో జీవించుతారు మీరు, అది నిజంగా సామాన్యమైన విషయం కాదంటే నిజమే కాదు. దేవుడిచ్చిన వరం, ఆ కళామ తల్లి ఇచ్చిన దీవెన. మేము ఇంకా చేస్తున్నాం. ఇప్పుడు 10 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి, 10 సినిమాలు చేస్తున్నాను. ఓకే. మరి చిన్న విషయమా? అదే నా పక్కన చేసిన వాళ్ళకు వేషాలు లేవు 2-3 సంవత్సరాల నుంచి. ఓకే. నేను ఒకటి ఒప్పుకుంటూ 10 వచ్చినాయి, 10 చేస్తున్నా 10 వచ్చినాయి, దంచుతూనే ఉన్నా.
ఇప్పుడు ఒక సినిమాకు డేట్లు ఇవ్వాలి, నా కోసం వెయిటింగ్, అది ఆ పనులే వస్తున్నాయి. ఓకే సార్, ఇంకోటి చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే హీరోస్ అయిన వాళ్ళు హీరోలానే ఉంటున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, హీరో అవుతున్నారు, నిలకడగా ఉండలేకపోతున్నారు. సో ఒక్క ఫ్లాప్ పడేసరికి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వస్తున్నారు. సో మీరు కూడా చాలా క్యారెక్టర్స్ చేశారు, చాలా కామెడీ క్యారెక్టర్స్ కూడా చేశారు. చినుకు చినుకు అనే సాంగ్తో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ సాంగ్తో మీ మార్కే మారిపోయిందని చెప్పుకోవచ్చు సౌందర్య గారితో. సో ఎలా చెప్తారు సార్ ఇదంతా? నేను ముందే చెప్పిన, మేము ఆడ నేర్చుకోలేదు, ఎవరిని కాపీ కొట్టలేదు, మేము ఏదో అంటే ఏదో ఇప్పుడున్న యాక్టర్స్ కాపీ కొడుతున్నారంటారా సార్? నువ్వు ప్రశ్నలలో లేదు, అది కాపీ కొడుతున్నారని నేను అనలేదు. ఓకే, కానీ నువ్వు దాన్ని అట్లా సృష్టిస్తే కష్టం నీకే. లేదు సార్. కనుక భగవంతుడు ఇచ్చిన వరం అంటున్నా. నాకు వాళ్ళకు సినిమాలు రాలేదు, నాకు సినిమాలు వచ్చినాయంటే దాసరి నారాయణరావు గారు ఆయన కొడుకును పెట్టి 23 సినిమాలు తీశాడు. ఓకే, హీరోని చేయలేకపోయాడు. ఎంతోమంది హీరోయిన్లను, ఎంతోమంది హీరోలని, నారాయణమూర్తి గారిని కూడా హీరోగా 25 సినిమాలు ఏమో చేసిండట చేసిన ఆయన నారాయణమూర్తి. అలాంటి నటును కూడా తయారు చేసిండు మరి దాసరి గారు. కానీ కొడుకుని హీరో చేయలేకపోయిండుగా. రాఘవేంద్ర గారు ఎంతమంది హీరోలను చేసిండు, మహేష్ బాబు గారిని హీరో చేసింది, పవన్ కళ్యాణ్, రామోజీరావు గారు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, ఆయన కొడుకుని హీరోగా పెట్టి 3 సినిమాలు తీశాడు. 3 సినిమాలు కూడా ఫ్లాప్. ఈ వద్దులే నీకు పనికిరాదు అని ఆఫ్ చేయించుండు. ఏదో బిజినెస్ చేసుకుంటాడు. అంటే ఫలానోడు కాలేదంటే దానికి కారణం ఆయన ప్రొడ్యూసరు డైరెక్టరు కాదు, సుడి. ఆ సుడి ఉన్నోడికి అన్నీ మంచిగా జరుగుతాయి. అసలు కర్ర కూడా పామై కరుస్తుంది. ఓకే, గాలికి పోయి సుడిగా కూడా వచ్చి తగులుకుంటుంది. కనుక వాళ్ళ దురదృష్టం కాదు, లేకపోతే మేము దోసుకున్న వాళ్ళం కాదు, అదృష్టం. వాళ్ళు కాకూడదు, మేబీ అవ్వాలంటే అయితేమా కావు. భగవంతుడు ఇచ్చిండు, కలామ తల్లి ఇచ్చింది, అంతే. అదే కోట శ్రీనివాస్ గారు చెప్తారు కదా సార్ పదే పదే, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలనేసి. కరెక్ట్. ఆయన ఒక రకమైన స్లాంగ్లో చెప్పాడు, నేను ఒక రకమైన స్లాంగ్లో నేను చెప్పాను. భగవంతుడు ఇచ్చిన వరం. ఆవగించో గుమ్మడికాయ అది నెక్స్ట్. సార్ ఫస్ట్ మీకు ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సార్? అస్సలు కలగలేదు. ఎలా వచ్చారు సార్ మరి? సుడి చెప్పిన కదా ఇప్పుడే. ఓకే, ఇప్పుడే చెప్పిన కదబ్బా. నేను షూటింగ్ చూద్దామని పోయినాను. నేను 2-3 ఇంటర్వ్యూలో చెప్పిన. జనరల్ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్ మళ్ళీ ఊరికే రిపీట్ చేయను. చెప్పిందే చెప్తున్నాడు రీడవడరా అంటారు. లేదు సార్, వింటారు సార్, చేసిందే చేస్తారు. ఇది ఆ సినిమాలో చేసినట్టు ఇలా చేసిండు, ఏముంది ఏం చేసిండు అంటారు. కనుక మేము దానికి అలవాటు పడలేదు. ఏది చేసిందే చేయటానికి కానీ, వేసిన గేటప్ వేయటం కానీ. ఇన్ని సినిమాలు చేశాను, ఒక క్యారెక్టర్కి సంబంధం ఉండదు, ఒక డైలాగ్కి సంబంధం ఉండదు, ఒక గెటప్కి సంబంధం ఉండదు. అట్లా కుదరటం అనేది నా సుడి, భగవంతుడు ఇచ్చిన వరం. కనుక అదృష్టం ఎవడెంట ఉంటుందో, ఎవరిని నెత్తిన పాలు పోస్తుందో ఆ కలామ తల్లి కానీ, ఆ దేవుడు పుట్టించిన దేవుడు కానీ, వాళ్ళు అదృష్టవంతులు. ఓకే, అంతవరకే చెప్పగలుగుతారు. సార్ మీరు చాలా మూవీస్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి తేడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత అప్డేట్ వర్షన్ వచ్చింది కదా, సో ఎట్లా ఉంది ఇప్పుడున్న? అంటే ఇప్పుడు నీకు చెప్పాలంటే డైరెక్ట్గా అర్థమయ్యేటట్టు, అప్పుడు ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు ఫిల్మ్ కాదు, సెల్ ఫోన్లతో కూడా సినిమాలు చేస్తున్నారు. ఓకే, అదే తేడా కనపడుతుంది నాకు, మిగతాది ఏం కనపడట్లా. అంటే చాలామంది అదే రైటర్లు ఉన్నారు, అదే కెమెరామెన్లు ఉన్నారు, అదే డైరెక్టర్లు ఉన్నారు, అదే రైటర్లు ఉన్నారు, అదే డాన్సర్స్ ఉన్నారు, అదే డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. 24 క్రాఫ్ట్స్ అప్పుడు ఎట్లున్నాయో ఇప్పుడు అంతే ఉంది 24 క్రాఫ్ట్స్. మరి ఆ తేడా ఎక్కడ వచ్చిందో నువ్వు చెప్పాలి ఇప్పుడు దానికి ఆన్సర్. సార్ ఇండస్ట్రీలో అవకాశం అంటే చాలామందికి రాదు. సో ఈ సోషల్ మీడియా ద్వారా చాలామంది యాక్టర్స్ బయటకు వస్తున్నారు అనేసి కూడా ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. ఇక నువ్వు చెప్తే దానికి నేను ఆన్సర్ చెప్పిన 3 సార్లు చెప్పిన. సుడి, రాత, దశ. ఆ దశ కూడా తగులుకోవాలి. ట్రైన్ బోగిలు తగులుకుంటే చూడు, లింక్ బై లింక్, డబ్బా వెంబడి డబ్బా, అట్లా తగులుకుంటేనే అవి వస్తాయి. అది ఎవరికి తగిలిచ్చేది? దేవుడు. నేను దేవుడినే నమ్ముతాను. అమ్మవార్లు ఎంతమంది అంత అమ్మవార్లనే నమ్ముతాను. ఆ కలామ తల్లినే నమ్ముతాను. ఇది మా సొంతం కాదు, మమ్మల్ని వరించిన మా అదృష్టం, మేము పుట్టిన గడియ.
కన్నా మా తల్లిదండ్రులు అంతే చెప్పగలుగుతా తప్ప అప్పుడేం అట్టుంది ఇప్పుడేం ఇట్టుంది అటనే ఉంది. ఇంకొక రకంగా తెల్లగా అయిపోలేదు ప్రపంచం, నల్లగా అయిపోలేదు. అంటే ఇప్పుడు ఇంత మంచి కలెక్షన్స్ అవన్నీ ఒక పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు 1500 అది నేనైతే చెప్పలేదు కదా. చెప్పు. అంటే మీరు ఫలానాయన వల్ల నీకు జరిగిందని నువ్వు చెప్పగలవా? పోనీ దానికి నేను ఆన్సర్ చెప్తా సార్. ఇప్పుడు కనుక రోజులు కొన్ని రోజులు ఎండాకాలం, కొన్ని రోజులు వానాకాలం, కొన్ని రోజులు చలికాలం దేవుడు పెట్టిందే. కొన్ని రోజులు అట్లుంటుంది, కొన్ని రోజులు ఎట్లుంటుంది, కొన్ని రోజులు ఈ దేవుడు పెట్టిందే. కనుక మరి దేవుని తిడదామా ఇప్పుడు? లేదు సార్. కనుక సృష్టి రోజులు మారుతున్నట్టే, మనిషి టేస్ట్లు మారుతున్నట్టే ఈ సినిమాల టేస్ట్ కూడా మారింది. ప్రొడ్యూసర్లు ఒక రకంగా, బయ్యర్స్ ఒక రకంగా, ఆ యాక్టర్స్ ఒక రకంగా మారిపోవటం వల్ల, సొంత తెలివితేటలు ఉపయోగించడం వల్ల దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఈ సృష్టించాలని. సినిమా అంటే ఒక సృష్టే. కొత్తదనం పంచుకుంటే ఆహ్వానిస్తాడు ప్రేక్షకుడు. వాళ్ళకు నచ్చిన విధంగా మనం చేయలేనప్పుడు, దేవుని సృష్టికి వ్యతిరేకంగా చేసినప్పుడు వెగటి పుట్టిస్తాడు దేవుడు. కనుక నచ్చటం దేవుడిదే, నచ్చకపోవడం కూడా దేవుడిదే. మనిషి మనసును మార్చే శక్తి ఎవరికి? దేవుడికే ఉంది. చెడ మార్గంలో నడుస్తారంటే వాళ్ళు ఏమన్నా పసరదాగా వస్తారా? నువ్వు కనుక ఇప్పుడు పూజ చేసి బాబు మనం రావాలా, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోవాలని నువ్వు పూజ చేసి ఇచ్చినావు కదా, అట్లా చేస్తే వస్తుందా? కాదు, సృష్టి. కనుక చేంజెస్ మనిషిలో వస్తాయి, సమాజంలో రావు. ఓకే. ఒకప్పుడు తెలుగు యాక్టర్స్ని కావచ్చు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చిన్న చూపు చూసేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళింది సార్ మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చెప్తున్నా కదా, వాళ్ళల్లో టేస్ట్ మారింది, వీళ్ళల్లో టేస్ట్ మారింది. ఈ ఈ టేస్ట్ ఏమో మైనస్కు దారితీస్తుంది, ఆ టేస్ట్ ఏమో ప్లస్కు దారితీస్తుంది. అంతే కదా. కానీ డైరెక్టర్లు వీళ్ళెట్లా అయ్యారు, వాళ్ళు అట్నే అయ్యారు. వాళ్ళు ఎట్లా ప్రొడ్యూసర్లు అయ్యారు, వీళ్ళెట్నే ప్రొడ్యూసర్ అయ్యారు. వాళ్ళు ఎట్లా యాక్టర్లు అయ్యారు, వీళ్ళెట్నే యాక్టర్ అయ్యారు. కాకపోతే విదేశాలలో టెక్నికల్గా టెక్నీషియన్స్, మంచి మంచి టెక్నీషియన్స్ పుడుతున్నారు, దేవుడు పుట్టిస్తున్నాడు. ఒక ప్రాంతంలో సినిమాలు ఆడినట్టుగా ఫెయిల్ అయినట్టుగా అన్ని భాషల్లో ఒక్కసారి హిట్ కావు, అన్ని భాషల్లో ఒక్కసారి ఫ్లాప్ కావు. కొన్ని సీజన్లు ఒక స్టేట్లో జరిగితే, కొన్ని సీజన్లు ఒక స్టేట్లో జరుగుతాయి. ఫ్లాప్లు తమిళ్లో ఒక దశలో ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యేది, ఒక దశలో ఎన్నో సినిమాలు హిట్ అయ్యేది. ఆ తమిళ కథలు ఎన్ని తీశారు. మామగారి సినిమాల కథ ఏంది తమిళ్లో 100% 100 days ఆడిన సినిమా అది. కానీ అంతకంటే ఎక్కువ ప్లే స్టేషన్స్లో తెలుగు మామగారు సూపర్ హిట్ అన్నారు, దానికంటే డబల్ కలెక్షన్స్ తెచ్చిందన్నారు. దానికి కారణం కోట బాబుమోహన్ అన్నారు. తమిళ్లో చేసినోడి కంటే బాబుమోహన్ బాగా చేశాడు, డిఫరెంట్గా చేశాడు, క్యారెక్టర్లో జీవించాడు అని నాకు కితాబులు ఇచ్చారు. ఓకే. నేనేం చేయలేదే. 100% 100 days ఆడిందని అక్కడ హిట్ వచ్చింది కదా. దానికంటే హిట్టు అనేది ఎట్టొచ్చింది? మేము చేసినామా? రాత్రిపూట పోయి వాళ్ళ జేబులోంచి ఆయన కొట్టుకొచ్చినామా? తాయితులు గీతులు ఏమైనా ఉంటే దేవుడు. సార్ ఇంకోటి కూడా సార్, చాలా బాధాకర విషయమే అని చెప్పుకోవచ్చు. చాలా లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి తెలుగు యాక్టర్స్ ఉన్నారు సార్. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్కి వెళ్తుంది, కానీ తెలుగు యాక్టర్స్ని ఎందుకు పెట్టుకోవట్లేదు అనేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా యాక్టర్స్ కాదంటవా? అందరు యాక్టర్సే, కానీ మీలాంటి తెలుగు యాక్టర్స్ ఉన్నారు, లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు, ఆ సినిమాలు ఎందుకు కనిపించలేకపోతున్నారు అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు సార్. అది వాళ్ళ స్టూడియోని బట్టి ఆధారపడి ఉంటుంది అని 100 సార్లు చెప్పిన. అంటే ఎవరో చేస్తే జరిగేది కాదు ఇది. మీరు ప్రశ్నించారా సార్? మీరు ప్రశ్నించారా? నాకేం సంబంధం? అంటే మీరు కూడా తెలుగు వాట్ వే ఐఎమ్ కన్సర్న్. నేను వేషం ఇస్తే వేషం చేసేటోని, సినిమా అనే ఇండస్ట్రీని సృష్టించడని కాదు నేను. సార్ మీకు గుర్తింపు వచ్చింది సార్. గుర్తింపు దేవుడు ఇచ్చింది, నాది కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కూడా ఛాన్సులు రావాలి కదా సార్. తెలుగు యాక్టర్స్ ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంత చేయాలా, ఇంత కావాలా అనే ఆర్టిస్టులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటవా? కడుపులో ఉన్నప్పుడే నేర్చుకొని వస్తుందయ్యా పిచ్చోడ. కలుపులోనే యాక్టింగ్ మొత్తం నేర్చుకొని ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, చిరంజీవి గారిని అందరిని రీప్లేస్ చేసే స్థాయిలో వస్తున్నారు ఇప్పుడు టెక్నీషియన్స్ కానీ,
డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కథలను కెమెరా పెట్టి ఇట్లా 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 కన్ను కొట్టి టేక్ 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 చెప్పు ఇక ఇట్లా చెప్పు కెమెరా పెట్టి డైలాగ్ చెప్పమంటున్నాను. కనుక తెలివితేటలు ఎక్కువైతే కూడా ప్రమాదమే, ఊహించుకోవడం ఎక్కువైతే కూడా ప్రమాదమే. నార్మల్లో ఉన్నవాడే బాగుపడతాడు. కానీ ఇప్పుడు వచ్చే యాక్టర్లు గిన వీళ్ళంతా ఆల్రెడీ పాస్ అయ్యి దేవుడి దగ్గర ఉన్నప్పుడే ఎస్ ఇక్కడికి వచ్చి పిల్లి మొగ్గలేస్తున్నారు. అహంకారాలు పెరిగినాయి. తన గురించి గొప్పగా నేను ఇక చూసుకోవాలని ఆ రేంజ్లో వస్తున్నారు. ఈ రిజల్ట్ వస్తున్నాయి. దీనికి ఎవడో కారణం కాదు, సినిమా ఇండస్ట్రీ అసలు కాదు. అదే ప్రొడ్యూసర్లు ఉన్నారు, అదే కెమెరామెన్లు ఉన్నారు, అదే నటులను వస్తున్నారు. కానీ రుచి కొందరు వండితే చాలా రుచిగా ఉంటుంది, ఏ మేకపోయినా. కొందరు ఎన్నేసి వండినా కూడా అది సప్పగరం ఇంకొక రకంగా కారం ఎక్కువయ్యో ఇది ఎక్కువయ్యో ఉప్పు ఎక్కువయ్యో ఉంటాయి. దానికి ఎవరు కారణం? ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారం. నాకు ఈజీగా వచ్చేటట్టు పెడితే అదే అంటారు. కొంతమంది అసలు ఏముండదు, ఇంత కారం వేసి ఉప్పు వేసి ఇట్టిట్టని తీస్తారు, బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. వాణిశ్రీ గారి అమ్మగారు ఆమె చికెన్ కర్రీ వండితే లొట్టలు వేసుకుంటూ తినేవారంట, అంత బాగుండుద్ది. అటనే భానుప్రియ గారి తల్లి గారు కూడా బ్రహ్మాండంగా వంట చేస్తుందట. దేవుడు వచ్చి నేర్పినాడు ఇట్లా తిప్పు గంటేని. కొద్ది అస్తవాసి మనోబలం మేధాశక్తి కలమ తల్లి దీవెన భగవంతుని సృష్టి ఇన్ని తోడ్పడితేనే ఒకడు ఒక వెలుగు. సినిమా నటుల్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు సినిమా నటుల్ని? సినిమా నటులు అంటారు, ఏమంటారు చెప్పండి? స్టార్స్ అని ఎవరినంటారు? ఇంకే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు స్టార్ అని బిరుదుందా? లేదు. ఒక సినీ నటుడికే ఆ అదృష్టం ఉంది. నటుడికే స్టార్ అంటే ఏంది? చుక్కలు. ఒక పాట కూడా ఉంది రాజ్ కపూర్ గారి సినిమాలో, సజన్ రే జూట్ మత్ బోల్ ఖుదా కే పాస్ జానా హై, నా గోడ హై నా రేలు హై పైదల్ హీ జానా హై అనే పాటలో, ఒరే పిచ్చోడా, అదేది మరో జన్మ ఉంటుందో ఉండదో, కానీ ఈ జన్మలో కల్ హో నహో ఘర్దిష్ కి తారే రహేంగే సదా అని ఒక చరణం ఉంటుంది. ఓకే ఓకే. రేపు మనం ఉండము మేము, కానీ గర్దిష్కి తారే మనం వెలుగుతూనే ఉంటాం. అలాంటి జన్మిచ్చాడు దేవుడని ఉంటుంది ఆ పాటలో. అది స్టార్స్ అంటే. అందరూ స్టార్స్ అయితే మరి ఈ సృష్టి అర్థం ఏంటి? ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ ఒకటే రకంగా ఉన్నాయా? లేవు. ఇది పొట్టిగా ఉంది కానీ లావుగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది కానీ సల్లగా ఉంది, ఇది ఇంకా పొడుగ్గా ఉంది ఇంకొక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది, ఇదే సృష్టి. అన్నీ ఒకే రకంగా ఉండొచ్చుగా? అన్ని కూరలు ఒకే రకంగా ఉంటాయా? అన్ని కూరల టేస్ట్ ఒకే రకంగా ఉంటుందా? మనం తినే ప్రతిదీ ఒకే రకంగా ఉంటాయా? దేని టేస్ట్ దాన్ని, ఎవడి అదృష్టం వాంది. ఎవడికి ఏమి సృష్టికర్త చేశాడో అంతవరకే వాడి సొంతం. వాడు ఊహించుకుంటే దానికి ఎవరు బాధ్యత? నా గురించి కూడా నేను అంతే ఆలోచించుకుంటాను. సార్, మా అసోసియేషన్ ఉంది, ఎలక్షన్స్ టైంలో కూడా తెలుగు యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనేసి కూడా పదే ప్రచారంలో చెప్పారు. ఆడియన్స్ ఏం ఫీల్ అయ్యారంటే, అరే మన తెలుగు యాక్టర్స్ మళ్ళీ యాక్టింగ్ చేయొచ్చు అని చాలామంది ఫీల్ అయ్యారు. మీలాంటి యాక్టర్స్, లెజెండరీ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసి కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఏమో నాకు తెలియదు, నేను ప్రశ్నించలేదు ఎవరిని, నాకు అవసరం లేదు, అన్నీ నాయే అనుకోను నేను. మా అసోసియేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకు ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది. మా అసోసియేషన్ ఎందుకు లేదు? ఓట్లు వేసుకొని గెలిపించిన అసోసియేషన్ ఉంది. కానీ నేను కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, సినిమా యాక్టర్గా పనిచేసిన, ఉద్యోగిగా పనిచేసిన. నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో అన్ని గేమ్స్ ఆడేవాను. నేను గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ఫస్ట్. కానీ ఇక నేనే బాధ్యతని నేను ఎప్పుడు అనుకోలేదు. కనుక ఎవరి ఎదుగుదలకైనా ఎవరి పతనానికైనా వారే బాధ్యులు. అంతేగాని
ఎవడో ఆకర్షణావని వచ్చి చేయడు. కనుక మా అసోసియేషన్ ఏం చేస్తుంది, వాళ్ళకు వేషాలు వెతుక్కోవటమే వాళ్ళకు సరిపోతుంది. పక్కోడికి వచ్చి వేషాలు పక్కోడికి రావాలా, నాకు రాకపోయినా పర్వాలేదని అంటున్నారా? అసోసియేషన్ ఆడు మనిషే కదబ్బా. వాళ్ళ అసోసియేషన్లో ఈ పదవి ఆ పదవి వస్తే బాగానే అనుకునేది మంది శ్రేయస్సు గోరా, వాళ్ళ స్వలాభం. వాళ్ళైతే చాలు, వాళ్ళ పిల్లలైతే చాలు, అంతే కదా. కానీ గతంలో అట్లా లేరు. మంచి జరగాలి ఇండస్ట్రీకి అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడైనా 3 అనకూడదంట. నేను పెద్దవాళ్ళు చెప్తే విన్నాను. నాదే నేనే ఎక్కువైంది. కానీ దేవుడు ఏమంటాడట తెలుసా, మనదే నేనే అనకూడదట, నాదే అనకూడదట. కానీ ఇప్పుడున్న ఈ మా అసోసియేషన్లు కానీ ఇంకేదైనా కానీ 24 క్రాఫ్ట్స్ మనకే అంట్లా, నాకే స్వార్థం. సినిమా దొరికితే చాలు, నాకు రాయటానికి అవకాశం దొరికితే చాలు, నేను డైరెక్షన్ చేయడానికి అవకాశం దొరికితే చాలు, ఎవడెడిపోతే మాకెందుకే. ఈ పదవిని అడ్డం పెట్టుకొని 4-5 వేషాలు వేయటం, వాడికి ఏమి రాదు, వాడు చేయటం తెలియదు, తీయటం తెలియదు, కనుమడైపోవాలి. ఎడిపోతున్నాడు, వెనక్కే పోతున్నాడు. బండి అట్టాడి బండ్లు వెనక్కే పోతాయి. కాడెడ్లు పర్ఫెక్ట్గా గుంజితే నువ్వు, నీ అంతరాత్మ, నీ నీ మంచి కోరుకునే తత్వం ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు మంచి జరుగుతుంది. ఓకే. స్వార్థపూరితమైన మనస్తత్వాలతో వస్తున్నారు కనుక దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళే బాధ్యులు. సార్, బాబు మోహన్ గారు ఇన్ని సినిమాలు చేశారు, చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటి వరకు మీరు అనుకున్న గుర్తింపు వచ్చిందా సార్? అవార్డ్స్ పరంగా కావచ్చు, రకరకాల పరంగా కావచ్చు. నేను ఎప్పుడు అవార్డుల కోసం నటించలా. నాకు వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేయాలనే నటించిన. నాకు వేషాలు దొరకాలని నేను ఆఫీసుల చుట్టూ ఈ ఆఫీసుల చుట్టూ జరగలే. ఆ కృష్ణానగర్ షూటింగ్ జరుగుతుందంటే, ఏంటో అక్కడ అంతమంది ఉన్నారంటే, షూటింగ్ జరుగుతుంది సార్ అన్నారు. ఒరే, మా హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఒక షూటింగ్ కూడా చూడలేదు. ఇప్పుడు నన్ను తొందరగా ఇంటికి పోతున్నా కదా, 4 గంటలకే షూటింగ్ చూద్దామని పోయినాను. చుట్టూ జనం ఉండటం వల్ల, గుంపు పెద్దగా అవ్వటం వల్ల నాకు అందులోంచి దూరి షూటింగ్ చూడటానికి నాకు దారి దొరకలేదు. అందులో కొంచెం నేను హైట్ తక్కువ కాబట్టి నా ముందు 6 ఫీట్లో 6 ఫీట్లో ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు కనుక పోలేకపోయి అటు ఇటు చూస్తే ఒక ఇంత బండ ఉంది అక్కడ, రాయి. ఓకే. దీనంతా అది ఎక్కి దాని మీద నిలబడి చూస్తున్నట్టునే ఇట్లా చూస్తున్నాను. 1 టేక్ అయింది, 2 టేకులు అయినాయి, 10 టేకులు అయినాయి, 12 టేకులు అయిపోయినాయి. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్ తిట్టిండు, ఎవడా వీడు, ఎక్కడ తెచ్చారు వీడిని అని తిట్టి, ఏమయ్యా మీలలో ఎవరన్నా ఈ డైలాగ్ చెప్తారా అని అన్నాడు. అనగానే నేను ఇట్టన్నా, చేయెత్తిన, రాబాయ్ నువ్వు చెప్తావా డైలాగ్? చెప్తా సార్. ఏరా చెప్పు, టక చెప్పిన. ఓ అని క్లాప్లు కొట్టాను. 12 షాట్లు విసిగిపోయారు అక్కడ జనం అంతా. ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన సీనియర్ కమెడీనే, పేర్లు చెప్పకూడదు. అరే భలే చెప్పినావు ఏమిటా, నీకంటే వచ్చి ఈ డైలాగ్ అన్నాడు. ఆయన చెప్పిండు కదా సార్, నేను బైహార్డ్ అయిపోయింది సార్ నాకు. అంటే నువ్వు నాటకాలుగా వేసేదాని అంటే, స్కూల్లో ఏదో 2-3 నాటకాలు అట్ట సరదాగా వేసాను సార్. మరి చేస్తావా సినిమాలు? చేస్తా సార్. ఈ క్యారెక్టర్ చేస్తావా? చేస్తా సార్. వీడి అడ్రస్ ఇప్పండి, ఈయనకేంటి రావా, చెప్తావా డైలాగ్? టేక్ చేద్దామా? చేద్దాం సార్. టేక్ చేద్దామా? చేద్దాం సార్. సరే, ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. టక ఆయన డైరెక్టర్ గారికి ఎట్లా కావాలనో 12 సార్లు ఆయనకి ఎట్లా చేయమని చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా చేసిన సినిమాకి అయిపోయింది. రెండవ సినిమా ఈ ప్రొడక్షన్ మేనేజరే ఈ ప్రశ్నకు బదిలైన సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్. ఆడిపోయి అక్కడ చెప్పాడు రాఘవ గారికను రాజశేఖర్ హీరోకి, భలే చేస్తున్నాడు ఫలానుడు అని చెప్తే వెంటనే ఆ కంపెనీ వాళ్ళు ఇతనితోనే నన్ను పిలిపించారు. సెకండ్ డేనే 2 రోజుల క్యారెక్టర్ అది. నేను డైలాగ్ చెప్తా ఉంటే నవ్వుతూ ఉన్నారు, డైలాగ్ చెప్తా ఉంటే నవ్వుతూ ఉన్నారు. దొంగ సాక్ష్యాలు చెప్పాడు అనమాట. కారు రాత్రే మన కోటి రామకృష్ణ గారికి రాజశేఖర్ పోయి చెప్పిండట. పద్మాలయలో వచ్చి ఉన్నాడు ఆయన ఆహుతి సినిమా కోసం. ఓకే. భలే ఆర్టిస్ట్ని చూసినా నీకు ఎంత బాగా నచ్చుతుందో, నీకు కొన్ని టైప్ క్యారెక్టర్స్
మీకు బాగా ఇష్టం, మీకు భలే సూట్ అవుతాడు అంటే రేపు పిలిపి అంటే పొద్దున్నే పిలిపించాడు. పద్మ లేకపోయినా చేస్తావా ఈ సినిమాలు బాగా చేసావట కదంటే చేస్తా సార్, రేపు షూటింగ్కి రా అన్నారు. పోయినా డ్రెస్ ఏమన్నారు వేసిండు, ఒక పేపర్ ఇచ్చారు డైలాగ్ చూసుకోమంటే చూసుకున్నాను. పేజీన్నర డైలాగ్, జీవిత దగ్గరికి వస్తాను, అది ఒక పాయింట్ అండి, ఈ పాయింట్కి నాకు అత్తూరు పొలం పాయింట్ ఉందండి, ఆ పాయింట్కి ఈ పాయింట్ అండి, ఈ పాయింట్కి ఎంత ఆ పాయింట్కి ఎంత, ఓల్డ్ టు ఓల్డ్ టోటల్ మొత్తం అని డైలాగ్ చెప్పాలి. పేజీన్నర టేక్ చేద్దామంటే చేద్దామన్నా కదా, ఒకటే టేక్లో చెప్పారేసిన పేజీన్నర. మూడవ సినిమా అంకుశం. ఓ నీ అక్క అన్నాడు. ఫస్ట్ సినిమా అది, సెకండ్ సినిమా ఆహుతి, థర్డ్ 10 రోజుల్లోనే, వారం రోజుల్లోనే 10-15 సినిమాలు బుక్ అయ్యాను. ఇప్పుడు కూడా 10-15 సినిమాలు చేస్తున్నాను. నైస్ సార్. నేనేం చేయలేదు, ఓకే, నేనేం నేర్చుకోలేదు, ఎవడు చేయబోదు. సార్ మీరు చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ గాడ్ ఫాదర్గా ఫీల్ అయ్యే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సీనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఆయనతో వర్క్ చేశారు కదా. అది నా అదృష్టం. చూడి చెప్పిన కదా, ప్రతి ప్రశ్నలో గదే ఉంది. నా అదృష్టం. నన్ను షూటింగ్కి రాగానే మేజర్ చంద్రకాంత్ అప్పుడు తమ్ముడు ఎక్కడ, తమ్ముడిని పిలవండి అని నన్ను ఇక్కడ దగ్గర కూర్చొని పెట్టుకొని నాతో మాట్లాడుకుంటూ, నేను మా ఏది చెప్తే నవ్వుకుంటూ నేను ఆయనతో షూటింగ్ చేయించుకున్నాను. నా అదృష్టం కదా, సుడి కదా. యాక్టర్నే కాదు, ఫస్ట్ పొలిటీషియన్గా కూడా అవకాశం ఇచ్చారు కదా సార్. ఎన్టీ రామారావు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు. బాబు మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు అనేసి కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది సార్. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? నాకు కొంచెం ఒక సినిమా షూటింగ్లో కారులోంచి దూకాలిట, రైట్ సైడ్ వెనక సీట్లో కూర్చొని ఉంటాను. కారులో బాంబు పెట్టారు, దూకండి సార్ అనగానే దూకాలి. నేను ఏదో ఆలోచించుకుంటూ పోతుంటాను. సార్ కారులో బాంబు పెట్టారు సార్, దూకండి సార్ అనగానే టక్కున దూకాలి. దూకినా కానీ ఇక్కడ టక్ మనది కొద్దిగా. ఒక గంట తర్వాత అసలు నాకు లేవడం రావట్లేదు, నడవడం రావట్లేదు. సరే అని ఇంటికి పోయి కాపురం పెట్టి అది పెట్టి మళ్ళీ చుట్టూ షూటింగ్ వచ్చిన. అట్లనే 3 రోజులు షూటింగ్ చేశాను. ఎక్కువైపోయింది. పోయినసారి ఇట్టనే నన్ను ఎంపీ టికెట్ ఇస్తారని ఇవ్వలేదు. 14 రాష్ట్రాల్లో తిప్పారు నన్ను ప్రచారాలకు, 14 రాష్ట్రాలు. ఇప్పుడు మళ్ళీ నేను ఈ నొప్పి పెట్టుకొని నేను పాలిటిక్స్ అని అంటే ఇటువంటి పోతే మళ్ళీ నాకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్. మీరు మంత్రిగా గెలిచారు, చెప్పేదేనండి, ఆన్సర్ పూర్తి కాలేదు. అందుకని గ్యాప్ తీసుకోవాలి, సైలెంట్గా ఉండాలి, పాలిటిక్స్ మాట్లాడకూడదు. అసలు ఒకటే మనం అన్నప్పుడు వాడు ఇంకొకటి అంటారు కదా, మనం దానికి మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా. అందుకనే నేను వీని వాని తిట్టుడు, ఆ పార్టీని ఈ పార్టీని తిట్టుడు నాకు అలవాట్లేదు. స్ట్రైట్గా మాట్లాడటమే నాకు తెలుసు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నాకు తెలుసు. ఎంగిలి మాటలు మాట్లాడటం, వాని ముడ్డి గెలటం, వీని ముడ్డి నాకు అలవాట్లేదు. అందుకని రెస్ట్ తీసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు అనే నేను చాలా టీవీలకు కూడా ఇంటర్వ్యూలు వేయలేదు. కానీ సినిమా మాట్లాడండి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగేటివి మాట్లాడండి, అంతే తప్ప పాలిటిక్స్ మాట్లాడొద్దు. వీని తోక బీకి వాని ఈకే బీకి నాకు అలవాట్లేదు అని నేను 3 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ మాట్లాడట్లేదు. ఇప్పుడు గబక్కన అడిగినావు కనుక చెప్పాల్సి వచ్చింది. సార్ ఆందోళన కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి సార్. మరి నేనేం చెప్పనక్కర్లేదు, వాళ్ళే నా గురించి చెప్తారు. రేపు కెమెరా తీసుకొని పో బాబు మోహన్ ఏంటి అంటే చెప్తారు. వాళ్ళే అడగమని చెప్పారు సార్. నేను చెప్పడం కాదు కదా, నేను సేవ చేసినోని, నేను సేవ చేయించుకున్నది నా ఓటర్లు. సార్ ఇక్కడ ఉన్నారు సార్, మీ కాన్స్టిట్యున్సీ ఒక వ్యక్తి ఇక్కడ ఉండి మీ కోటేష్ గెలిపించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. ఉండొచ్చు, మా కెమెరామ్యానే. ఉండొచ్చు తమ్ముడు, నాకు ఆయన ఎవరో తెలియదు కదా. మీ గురించి బాగా చెప్తున్నారు సార్. నా గురించి ఒక్కడే కాదు, దేవుడు అంటారు నన్ను. నేను చేసిన పనులు నన్ను అంత ప్రేమించేలాగా చేసాయి, నా సేవ అంత నచ్చింది వాళ్ళకు. ప్రతి డిపార్ట్మెంట్కి దడదడ వడ్డించారంట. దడ అంతే మరి. నేను లంచం తీసుకుంటాను కాదు, అబద్ధం ఆడటని కాదు, కాంట్రాక్టులు చేసుకుంటాను కాదు, వాడిని ఎత్తిన వీడిని ఎత్తిన చేయబెట్టుటని కాదు. ఇది నా క్యారెక్టర్ కాదు. ఏమడిగితే అది చేసేవాడిని, ఏది కావాలంటే అది. నిమిషాల మీద. ఒకసారి సుల్తాన్పూర్ అనే విలేజ్ ఉంది, తెలుసానే? సుల్తాన్పూర్ బాగా పెద్ద వర్షం వచ్చి 2 రోజులు కంటిన్యూషను
మసీద్ కూలిపోయింది. రోడ్డు మీదనే ఉంటుంది మసీద్, ఓకే, రోడ్డు ఓకే. పక్కనే లెఫ్ట్ సైడ్. పొద్దున్నే నేను వేరే మండలం పోతున్నా, రేగూడ అనే మండలం. ఊరంతా ముస్లిమ్స్ హిందూస్ అందరు కలిసి రోడ్డు మీద నాకు కారు ఆపారు. జనరల్గా మంత్రిని కదా, నాకు ఎస్కాట్ ఉంటుంది. ఎస్. ఆపితే లేదు లేదు జరగండి జరగండి అని కర్రలు ఇట్టట్టు అంటున్నారు. దిగిన కారు, ఏయ్ మీరందరూ పోలీసులు ఇట్టరండి, వెనక్కి రండి ఫస్ట్ అని వెనక్కి పిలిచి చెప్పండి ఏంటి ఏం జరిగింది. దేకో సభ అవి దేకో అమర్ హాలత్ కైసా హై దేకో అని ఏం జరిగిందో చెప్పండి అయ్యా. హాలత్ ఏంటో నాకు తెలియదు, ఏం జరిగింది. ఆ దేకో సభ మజీద్ గిరిగాయా, ఎవరు గిరిగాయా అంటున్నావు, ఎవరు కొలగొట్టారని. रात में पानी आया सब गिर गया, वो भगवान पूछना कोई आदमी गिराएगा अभी अरेस्ट कराऊंगा. हाँ नहीं साहब आप ही हेल्प करना साहब, आप ही दुआ कर अंటారు. సరే ఇది కరెక్ట్, ఓకే పదండి అని చూసిన. ఎటు సైడ్ కూలింది గోడ అని చూసి ఓకే కల్ సుబా మై 11 బజే ఆవుంగా, 11 గంటలకు వస్తా, కొబ్బరికాయ కొట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తా, కొత్త మసీద్, ఓకేనా అంటే అంతే ఉండిపోయారు. సైలెంట్ అయ్యి శిలలు అయిపోయినట్ట. ఏంటి పిచ్చు. కల్ సుబా ఆవుంగా 11 బజే, హైదరాబాద్ నుంచి అక్కడే 2.5 గంటల ప్రయాణం. రేపు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నట్టాడు, కొత్త మసీద్ కడుతున్నట్టాడు. ఏంటి అది సాధ్యమయ్యే మాట? నా ఈ పిచ్చోడయ్యే అన్న రేంజ్లో అట్లా పెట్టున్నారు. క్యా హువా సాబ్, ఖాళీ శాంక్షన్ हो जाता, खाली सीएम साहब मिलना ना, सीएम साहब శాంక్షన్ करना ना, ये कैसा हो सकता साहब అంటే वैसा ही होता. कल सुबह सब తయారు రహి, అందరు తయారుగా ఉండండి, మీకెందుకు అది నేను చూసుకుంటా కదా అన్నా. బాబుమోహన్ జిందాబాద్ కారు ఎక్కిన వెళ్ళిపోయినా. పొద్దున్న కరెక్ట్గా 10:11 అక్కడ దిగితే బాబుమోహన్ వచ్చి రావాలి కదా అంటే ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అని ఉన్నారు. రావయ్యా పంచాయతీరాజ్ తీయి, కొబ్బరికాయలు నేను తీసి అక్కడ పెట్టు అని కాంట్రాక్టర్ని పట్టుకునే వచ్చేటప్పుడు సంగారెడ్డి ఎక్కించుకుని వచ్చినాను. పెట్టు పూజ కావాన్ అని పూజారి నేను కాంట్రాక్టర్ని పట్టుకొచ్చిన కదా, వాళ్ళతో పూజ చేయించిన, కొబ్బరికాయ కొట్టిన, వర్క్ స్టార్ట్ చేసిన, గడ్డపరతో తవ్విన. ఓకేనా ఖుషి అయ్యా అన్న. సరే పరేషాన్ మే సార్ సబ్లు అంతే ఉంటుంది. 1 మంత్లో అయిపోవాలి మసీద్ అన్న. 1 మంత్లో మళ్ళీ కరెక్ట్గా అదే డేట్కి 30 రోజులు కంప్లీట్ చేసిన, ఇనాగ్రేట్ చేసిన. ఇప్పుడు ఉంది బాబు మోహన్, గ్రేట్ బాబు మోహన్ బనాయా అని చెప్తారు. ఓకే అంటే కమిట్మెంట్తో పనిచేసేటోడికి ఎప్పటికీ ఓటమి ఉండదు తమ్ముడు. అట్లనే కమిట్మెంట్తో పనిచేసిన కాబట్టి అన్ని రంగాల్లో పాస్ అవ్వకుంటూనే వచ్చిన. ఇది యువతకు ఒక ఎగ్జాంపుల్. ఓకే సార్, ఇంకోటి అలాగే కేసీఆర్ గారు కూడా మీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఫస్ట్ టైం మీరు ఆయనతో గెలిచారు, మళ్ళీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు సార్ మీకు? అది ఆయన్ని అడగాలి కదా, నేను కాదు కదా. ఎందుకు బావా అని పిలుచుకుంటారు? బావనే పిలిచేది, నన్ను బామ్మర్దనే పిలిచేది, నేను బావని పిలిచేది. మా అక్కని పిలిచేది. అది వేరు, టికెట్ వేరు. నాకు కొన్ని నచ్చలేదు. కొడుకు రాజకీయం, కూతురు రాజకీయం, అల్లుల రాజకీయం నాకు ఎందుకు మనకు ఎందుకు రాలేదు, ఎందుకు పుట్టలేదు మనం అనుకున్నాను. వచ్చేసాను. ఎన్నిసార్లు పిలిచినా పోలేదు. ఈ ప్రశ్నకు అంతే ఆన్సర్. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? ప్రజలను అడగాల. ప్రభుత్వం నా కోసం పనిచేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది. అది చెప్పాల్సిన వాళ్ళు ఓటేసి గెలిపించిన ఓటర్ మహాశైలు. నేను చెప్పడానికి లేదు. నా కోసం నేనేం అడుక్కోలేదు, నా కోసం నేనేం చేసుకోలేదు. ₹1 ఫ్రాడ్ చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, కాంట్రాక్టు చేయలేదు, కోట్లు సంపాదించలేదు. అదే బాబుమోహన్ గారు. సినిమా యాక్టర్ ఏముందో ఎట్లా ఉన్నాడు బాబుమోహన్, అదే బాబుమోహన్. ఉద్యోగిగా కాకుండా చదువుకునేటప్పుడు ఎట్లా ఉన్నాడు బాబుమోహన్, అదే బాబుమోహన్. నేను సింపుల్గా ఉండటం నాకు ఇష్టం,
సింపుల్ మనిషిని. సార్ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణది డెవలప్ అయిందా, చేంజ్ అయిందా, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలంగాణ? మీరు ప్రెస్ వాళ్ళు చెప్పాలి ఇది, ఎందుకంటే మీరు విశ్లేషణ దగ్గరుండి చూస్తున్నారు కదా సార్. నేను చేసిన వాడిని, అదే సార్, నేను చూసిన వాడిని కాదు. అదే చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు మీరు చెప్పాలా సార్. చాలా డెవలప్ అయింది అనేసి అయితే మేము ఏమో అనుకుంటాం. నాకు తెలియదు. కేసీఆర్ గారు కూడా చాలా మా ఇంటి చుట్టూ ఏం పనులు చేయలేదు. పని ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసం చేస్తారు. నేను ప్రజల మధ్య ఇప్పుడు లేను. ప్లస్ నేను ఉండేది హైదరాబాదు, ప్రజలు ఉండేది ఊర్లలో. గ్రామాల అభివృద్ధి అయితేనే ప్రజలు అభివృద్ధి చెందుతారు అని తెలుసుకున్నవాడిని, తహసీల్దార్ ఉద్యోగం చేసిన వాడిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వాడిని. కనుక నా ఉన్న పరిజ్ఞానంతో నేను చేసిన, చూపించిన, షాబాస్ అనిపించుకున్న దేవుడు మా బాబు మోనని అనిపించుకుంటున్నాను. మీ బావగారు డెవలప్ చేసినా లేదా? అది కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాను, నాకు డెవలప్, నేనేం డబ్బులు అడుక్కోలేదు, కాంట్రాక్ట్లు అడుక్కోలేదు, నేను కోట్లు సంపాదించలేదు, ఒక్క రూపాయి లంచం తీసుకోలేదు. కానీ నాకు చేయలేదే, నాకు చేసుకోలేదే. కనుక నా వరకే నేను చెప్పగలుగుతా తప్ప నీకేం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఆ అమ్మాయి కూడా ఉంది, ఏం జరిగిందో చెప్పమ్మా అభివృద్ధి అంటే చెప్పగలదా? ఏ ఊరిలో ఏం జరిగిందో ఆ పిల్లకి తెలుసా? ఎవరికి ఏం కావాలో తెలుసా? కనుక ఒక ఇంట్లో 5 కొడుకులు ఉంటే 5గురికి 5 రకాల కోరికలు ఉంటాయి. ఒక తండ్రి తీర్చగలడా? అవుద్దా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదంతే లైఫ్. ఆయన 1-2 చేయగలుగుతాడు, ఒకరిద్దరు అడిగింది చేయగలుగుతాడు. అది ఎవరికి చేసిండో వాళ్ళ మనసులోనే ఉంటుంది తప్ప ప్రజలందరికీ వర్తిస్తుందా? వర్తించదు. అది ఊరుకు సరిపోయేది. ఇప్పుడు నేను ఒకరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, కాలు పెట్టుకొని ఇట్లా కూర్చొని పోతున్నా, ఎయిర్పోర్ట్కి టైం అయింది అని చూసుకుంటూ రింగ్ రోడ్డు చూసిన, అప్పాహా జంక్షన్ ఉంది కదా, ఆ ప్రాంతంలో పోతుంది ఎయిర్పోర్ట్కి కారు నాది. అవును, సింగూరు నీళ్ళు అంటే మంజీరా నీళ్ళు హైదరాబాద్ వాటర్ ట్యాంక్ అని తిట్టుకుంటుంటారు అందరూ. మన నీళ్ళు మన పొలాలు మునిగినాయి, మన ఊర్లు మునిగినాయి, నీళ్ళు మాత్రం హైదరాబాద్లో తాగుతున్నారని పనులు కొరికి మాట్లాడతారు. నా ముందు కూడా మాట్లాడారు. వీళ్ళకి ఈ కోపం పోగొట్టాలంటే ఆ సింగూరు నీళ్ళు, ఆ మంజీరా నీళ్ళు నా కాన్స్టిట్యూన్సీలో కూడా దాపించాలి బాధ్యత అనుకున్నా. మొత్తం అన్ని మండలాలకు సింగూరు నీళ్ళు అందించినాం. నేను అందించినాకనే కేసీఆర్ గారు ప్రతి ఊరిలో మంచినీళ్ళు సింగూరు వాటర్ ఇవ్వాలని పెట్టిండు. ఏం చేయలేదు. నేను చేసిన నీళ్ళే ఉన్నాయి, నేను చేసిన నీళ్ళే ఇప్పటికి తాగుతున్నారు. కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో కాకుండా నీళ్ళు లేవు తాగడానికి. ఒకరోజు నడుచుకుంటూ పోతున్నాడు. నేను ఏదైనా ఊరు వస్తే నడుచుకుంటూ పలకరించుకుంటూ, అక్క బాగున్నావా, ఏంటి పరిస్థితులు, ఏమన్నా ఏంటి అనుకుంటూ పోతుంటా, మాట్లాడుకుంటూ పోతుంటా, నడుచుకుంటూ. ఊరు దాటినాక మళ్ళీ కారు ఎక్కుతా. ఇది ఇట్లుంటే నేను ఎయిర్పోర్ట్కి పోతూ అంటే నేను కట్ చేసుకుంటూ చెప్తున్నా, ప్రళం ఎక్కువైపోయింది. నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు రింగ్ రోడ్డు ఉండకూడదు? జిల్లాకే లేదు రింగ్ రోడ్డు, కానీ నా కాన్స్టిట్యున్సీకి రింగ్ రోడ్డు వేసి తీరాల్సింది అనుకున్నా. ప్రపోజల్ పెట్టిన కేసీఆర్ గారికి ఇస్తే ఇది ఇప్పుడు ఎవరిదే అని పడేసింది. వంగి తీసుకున్నాను, థ్యాంక్ యూ సార్, కానీ నాకు కావాలి సార్ ఇది అని సార్ అన్న ఫస్ట్ టైం. బావనాలి కదా ఆయన, ఇప్పుడు ఏమైనా అనేసరికి నాకు కోపం వచ్చింది. సరే మంచిది సార్ అన్న, ఏం చేశానో చేసిన, రింగ్ రోడ్డు శాంక్షన్ చేసిన, బాంచిది అన్న టైంకి, కొబ్బరికాయ కొట్టిన టైంకి రింగ్ రోడ్డు 10 మండలాలకు, అప్పటికి నేను 3 కొత్త మండలాలు చేసిన. దేనికి రోడ్డు 10 మండలాలకు చేయాలని 10 మండలాలకు రింగ్ రోడ్ వేసిన, వీపు ఓపెన్ చేసిన. ఈ శివంపేట అని ఉంటుంది, అక్కడ కారులో కూర్చున్న ఎవరు రావద్దు అని రిబ్బన్ కట్ చేసిన. మీరు ఇక్కడే ఉండండి, నేను జోగిపేట దాకా పోయిస్తానని శంకరంపేట దాకా పోయి రోడ్డు చూసుకొని బాంచాత్ బాబు మోహన్ రా బాంచాత్ రింగ్ రోడ్డు అందోలు కాన్స్టిట్యున్సీ అనుకుంటూ పోయినా. నేను ఒక్కనే మళ్ళీ అటు తిప్పిన, మళ్ళీ ఒక్కనే బాంచాత్ అని పాటలు పాడుకుంటూ నీ ఎక్క అనుకుంటూ వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంజనీర్లందరికీ థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను.
అంటే అనుకుంటే కొండ మీద కోతిని దించి పారేసిన కమిట్మెంట్. ఇలాంటి ఇప్పుడు ఈ మధ్య లీడర్లకు కమిట్మెంట్ లేవు. నేను ఎంత సంపాదించినా ఎంతమంది గుండ్లు కొట్టించినా అవి చూసి లెక్కలు చూసుకోవటమే తప్ప కమిట్మెంట్ లేని లీడర్స్. గతంలో అట్లా కాదు, కమిట్మెంట్తో పనిచేసే లీడర్స్ ఉండేది. అంటే ఇప్పుడు లేరంటే ఉన్నారు, ఆడొకరు ఉన్నారు. కానీ పక్కోడు ఏ దారిన పోతుండే వీడు కూడా అదే దారిన పోతుండే. కానీ కొత్త పద్ధతిలో పనిచేద్దాం అనేటోడికి ఆలోచనే రావట్లేదు. ఓకే, అదే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్. సార్ ఇంకోటి చాలామందికి ప్రజలు కన్ఫ్యూజన్ ఏంటంటే కేసీఆర్ గారిని గుర్తు చేస్తే పదే పదే ప్రశ్నించేది ఏంటంటే ఇద్దరు పేర్లు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఇద్దరికి అన్యాయం చేశారు. ఒకటి బాప్ మోహన్ గారికి, ఇంకోటి విజయశాంతి గారికి అన్యాయం చేశారు అనేసి కూడా చెప్తున్నారు. ఏమవుతున్నారు, ఎవరు చెప్పినారో తెలియదు, ఎవరు విన్నారో తెలియదు, ఎవరు అన్నారో తెలియదు. తెలంగాణ ఉద్యమ టైంలో కూడా చాలా యాక్టివ్గా ఉండే మీరు, తర్వాత ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒకసారి ఇచ్చాడు, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అది విజయశాంతి గారికి అది ఎందుకు నువ్వు ఇవ్వలేదు? అడగబ్బా, పోయి విజయశాంతి గారిని పోయి అడగమనబ్బా. నేను ఆయన జేబులోంచి గుంజుకునేటోని కాదు, ఇప్పుడు నాకు ఎందుకు వేయాలని అడిగినోని కాదు. కేసీఆర్ గారు అన్యాయం చేసే ఓకే అని వచ్చిన. నాకు తెలియదమ్మా, నాకైతే అన్యాయం చేయలేదు. టికెట్ ఇవ్వనంత మాత్రం నాకు అన్యాయం చేస్తున్నా. నేను ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నా, 10 సినిమాలు రిలీజుకున్నాయి. నా వృత్తి ఇది, రాజకీయం నా వృత్తి కాదు, సేవ చేయడానికి పోయినా. సినిమాల్లో నా పొట్ట పోసుకోవడానికి, నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి అది వృత్తిగా పెట్టుకున్నా. నేను సర్వీసులు ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయ్యాము, ఎప్పుడో అయ్యింది కలెక్టర్. ఎందుకంటే సిపిసి సిఆర్పిసి అన్ని టెస్ట్లు పాస్ అయినా. కానీ రిజైన్ చేసిన. వృత్తి అది కాదు ఇది అనుకున్నాను. దేవుడు సహకరించాడు, ఆశీర్వదించాడు. అయినా ఇప్పుడు బాబు మోహన్ గారు పాలిటిక్స్కి వచ్చే ఛాన్స్ లేదు, మళ్ళీ ప్రజల్లో తిరిగే ఛాన్స్ లేదు, ఓన్లీ యాక్టింగ్ పరంగానే ఉంటారు. రేపు ఎన్ని గంటలు బతుకుతావు? రేపు ఉందా ఇక్కడ సర్టిఫికేట్ ఏమన్నా? రేపు ఏమవుతావు నువ్వు? దేవుడు ఆశీర్వాదం సార్. అట్లా కాదు, నువ్వు ప్రశ్న వేసినప్పుడు నా ప్రశ్న కూడా జవాబు చెప్పాలి. నువ్వు ఎట్లయితే చెప్పలేవో నేను కూడా అట్లనే చెప్పలేను. అంతేగాని ఏదో ఆసుగా అందాం ప్రశ్న వేద్దామంటే కరెక్ట్ కాదు. జరగే పనులే మాట్లాడాలి. జరగని పనులు ఉత్తిన ప్రశ్న వేస్తే నేనేదో వంక జవాబు చెప్తే దాన్నే హెడ్లైన్ వేసి పారదెంగి, లేదు సార్, స్క్రోలింగ్ల మీద స్క్రోలింగ్ వేసి పారేసి మమ్మల్ని గాలి పట్టించడమే తప్ప. లేదు సార్, మీ అభిమానుల క్లారిటీ కోసం అడుగుతున్నాను. అభిమానుల కోసం నేను పుట్టలేదు, నన్ను దేవుడు పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో నాతో అన్ని పనులు చేయించాడు. ఇప్పుడు ఒంట్లో బాగులేకుండా చేసింది కూడా దేవుడే. నాకు సరిగా నడవలేని పొజిషన్ ఇచ్చింది కూడా సార్. చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఎనర్జీగా ఉన్నారు. ఎనర్జీగానే ఉంటాం, అంతేగాని అయిపోయింది నా పని ఎప్పుడూ ఉండలేదు. నిన్న ఈ టైంకి హాస్పిటల్నే ఉన్నా, సెలైన్లు ఎక్కుతున్నాయి. ఇగో ఇవన్నీ సెలైన్లు. ఏమైంది సార్? ఏదో అయింది, చెప్పకూడదు కదా, నా పర్సనల్ కదా. ఓకే. అండ్ బాపు మోహన్ గారు చాలా సినిమాలు చేశారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది కమెడియన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు బాపు మోహన్ గారిని ఇమిటేట్ చేస్తూ కొంతమంది కమెడియన్స్ బతుకుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు సార్? మరి కొంతమంది బాబు మోహన్ అని కూడా పేర్లు పెట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి. దానికి ఏం సమాధానం చెప్పమంటారు? ఒకళ్ళు ఇమిటేట్ చేస్తూ యాక్టింగ్ చేయడం అది ఏమాత్రం కరెక్ట్ అంటారు? ఈ 5 వేళ్ళు ఉన్నాయి, ఇందాక కూడా చెప్పిన. ఏ వేలు చేసే పని ఆ వేలు చేస్తుంది. అలా టోటల్గా 5 వేళ్ళు కలిస్తేనే పిడికి లేవుద్ది. ఎవరినో అడిగే ప్రశ్న ఎవరినో అడిగితే కరెక్ట్ కాదు. ఒకప్పుడు కమెడియన్స్ అనేది ఓన్ టాలెంట్తో ఎదిగారు. మరి ఇప్పుడున్న కమెడియన్స్ ఓన్ టాలెంటే, ఇప్పుడు కూడా ఓన్ టాలెంటే. ఏమో సార్, కొంతమంది ఇమిటేట్ చేసిన కమెడియన్స్ ఎక్కువ సినిమాలో కనిపిస్తున్నారు, పెద్ద పెద్ద మూవీస్. అది ప్రొడ్యూసర్ని అడగాల, డైరెక్టర్ని అడగాల. నేను తయారు చేసి అక్కడ పెట్టలే. మా ఇంట్లో పుట్టిన వాళ్ళు గారు, నేను తయారు చేసిన బొమ్మలు గారు. నాకు సృష్టిని శాసించేంత తెలివితేటలు నాకు లేవు, ఆలోచనే నాకు లేదు. అది దేవుడిని అడగాలి. నువ్వు పోయి ఇంటికి పోయినాక పూజ చేసి ఒకసారి అడిగిరా, మొత్తం తెలిసిపోతాయి నీకు. ఓకే. ఎవడు ఎందుకు ఏం కాలేకపోయిందో అది చెప్తాడు దేవుడు. బాబు మోహన్ ఎట్టి పరిస్థితి ఇవ్వాలి, ఇంటర్వ్యూకి రావాలని కనికట్టేసినావు కదా నా మీద. చూసినావా? ఓకే. మా దేవుడు ఆశీర్వాదం సార్. ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేసి వచ్చి నన్ను మళ్ళీ అప్పుడే మారిస్తే ఎట్లా? రికార్డ్ అయిపోయింది సార్. ఇప్పుడున్న యువత కావచ్చు, ఇప్పుడున్న సొసైటీ అప్డేట్ వర్షన్ కావచ్చు, ఇప్పుడున్న యువత రేర్గా వింటూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, లైవ్లో వింటూ ఉన్నాము. యువత డ్రగ్స్కి, ర్యాష్ డ్రైవింగ్కి అలవాటు అవుతున్నారు.
అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా సందర్భాల్లో మాట్లాడిన తమ్ముడు, కన్న తల్లిదండ్రులు మా కొడుకు చనిపోవాలని కోరుకోరు, కానీ పుట్టిన కొడుకులు మాత్రం, బిడ్డలు మాత్రం నేను పెద్ద అవ్వాలా, బాగా చదువుకోవాలా, మా అమ్మ నాన్నను బాగా చూసుకోవాలా, కష్టపడి నన్ను పెంచుతున్నారు, కష్టపడి నన్ను చదివిస్తున్నారు, కూలినాలి చేసి చదివిస్తున్నారు అనే జ్ఞానం ఉంటే వాడు ఎప్పటికీ చెడిపోడు. ఆ ఆలోచన విధానాన్ని మర్చిపోయి నేనేదో చేసి చిరంజీవి గారిని రీప్లేస్ చేయాలా, ఎన్టీ రామారావు గారిని మళ్ళీ పుట్టి చాంతుడి సినిమా తీయాలా, ఇట్లాంటి వ్యర్థ ఆలోచనలు ఆలోచించి యువత చెడిపోతుంది. ఒకరిని చూసి ఒకడు తయారవటం. ఇప్పుడు ఆ మధ్య శివ అనే ఒక సినిమా వచ్చింది. నాగార్జున. అంతకుముందు నిండు మనసులు అనే సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు గారు చేశారు. ఆయన వెనక జేబులో బటన్ చాకు ఉండేది. బటన్ చాకులు అప్పుడే పుట్టినాయి. ఈ తనంగానే కత్తి తెరుచుకుంటుంది, చాకు వెనక జేబులో పెట్టుకొని ఇలా నడవటం ఒక ప్యాషన్ అయిపోయింది. రాజేష్ ఖన్నా సినిమాలు వచ్చినాయి, ఇట్లా దూవటం ఒక ప్యాషన్ అయిపోయింది రాజేష్ ఖన్నా లాగా. డ్రెస్సులు అట్లా కొన్ని కొత్త కొత్తవి రావటం, దాన్ని యువత మంచిదాన్ని ఆస్వాదించట్లా, చెడు మార్గాలని అనుకరిస్తున్నారు. దానివల్లనే నష్టం జరుగుతుంది యువతకి. ఎవరు నిర్లక్ష్యం అయి ఉండొచ్చు సార్? మరి ఎవడు చేసుకున్నది గోతిలో వాడే పడుతున్నాడు, కానీ దానివల్ల నీ ఇంటోళ్ళకో, నా ఇంటోళ్ళకో, పక్కింటోళ్ళకో అన్యాయం జరగట్లేదు. ఎవడైతే ఆ కొత్త మార్గాలను అనుసరిస్తున్నారో అలాంటి వాళ్ళే చెడిపోతున్నారు. యువత అంతా చెడిపోవట్లేదు. ఇప్పటికీ కలెక్టర్లు అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పోలీస్ ఆఫీసర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్ జనరల్ పోలీసులు అయ్యేటోళ్ళు ఉన్నారు, సీఎంలు అయ్యేటోళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి చదువుకొని వచ్చిండా, చంద్రమండలం పోయి చదువుకొని వచ్చిండా, ఈయనే పుట్టిండు, ఈయనే పెరిగిండు. చిన్న కిల్లీ షాపు కూడా నడిపిండు. ఆయనే చెప్పాడు, కిల్లీ షాపు నడిపించుకుంటూ చదువుకున్నాడు. మరి ముఖ్యమంత్రి అయిండుగా, చెడిపోయిండా? రాజకీయాలకు వచ్చి చెడిపోయినా? నా తమ్ముడు బాగా చేతి మగోళ్ళలాగా చిన్న పిల్లగా గింతంతో ఉండి తిప్పుతున్నాడు చక్రం. కనుక చెడిపోతాడు, బాగుపడతాడు. ఓకే. స్వయం కృతాపరాధాలు దీంట్లో, ఈ ప్రశ్నల్లో స్వయం కృతాపరాధాలే ఎక్కువ ఉంటాయి. దేవుడి బాధ్యులు కాదు, ఎవడికి వాడే బాధ్యులు. సార్, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు నా తమ్ముడు అని మీరు అన్నారు కదా, అవును. రేవంత్ రెడ్డి గారికి మీకున్న అనుబంధం ఏంటి అసలు? నన్ను కొత్తగా ఎమ్మెల్యే అయింది ఆయన. అసెంబ్లీ జరుగుతుంది అప్పుడు. సీఎం గారేమో లోపల మీటింగ్లో ఉన్నారు, నెక్స్ట్ క్వశ్చన్కి ప్రిపేర్ అవుతున్నారు. ఎవరిని రావద్దని చెప్తే అటు ఇటు చూసి అసెంబ్లీలోకి వచ్చి నేను నిలబడే ఎవరితో మాట్లాడుతున్నాను, పక్క ఎమ్మెల్యేలతో సరదాగా. ఇప్పుడు సీఎం లేకపోతే నాది సినిమా గోలలాగానే గోలగా అందరూ వచ్చి మాట్లాడటం, ఆ సినిమా చెప్పటం, ఇది ఇదంతా సరదాగా ఉంటుంటాను నేను అందరితో. నేనేదో పుడింగి, నేనేదో ఊడిపడ్డ ఆకాశం అట్లా ఉండేటోని కాదు, అందరితో సరదాగా. నా అక్కడికి వచ్చి అన్న బాబన్న నమస్తే, నా పేరు రేవంత్ రెడ్డి, నేను మొన్ననే ఎమ్మెల్యే అయినా అని వచ్చింది. ఓ నా తమ్ముడా రేవంత్ రెడ్డి, కంగ్రాట్స్ అని అన్నా. అప్పటి నుంచి నేను నా తమ్ముడా రేవంత్ రెడ్డి అని నేను పిలిచేది, బాబన్న అని ఆయన పిలిచేది, అంతే పరిచయం. ఆ తర్వాత ఆయన సీఎం గారికి దగ్గరైండు, నేను సీఎం గారికి దగ్గరైనా. మేము అప్పుడప్పుడు బాగా కలుసుకునే వాళ్ళం, ప్రేమగా పిలుచుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, అంతే పరిచయం, అంతే తప్ప నేను ఆయనకు చేసింది ఏమి లేదు, ఆయన నాకు చేసింది ఏమి లేదు. సో ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఈ మధ్యలో కలిసారా సార్ సీఎం అయిన తర్వాత? కాలంలో కలిసే ఛాన్స్ వచ్చిందా? అవన్నీ ఛాన్స్ రావడం ఏంటి? ఛాన్స్ అంటే సిచ్యువేషన్ ఎందుకు ఎప్పుడు వస్తుంది? అంటే నాకు ఏదైనా కోరికలు రేగినప్పుడు, జరగలేనివి జరగాలని కోరుకున్నప్పుడు సిచ్యువేషన్ వస్తుంది. నేను అలాంటి వాటికి కొంచెం కోరుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు, నేను చేయలేదు. రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకోలేదు. ఆయన పోరాటం ఆయన చేసుకుంటున్నాడు, ఆయన కష్టపడ్డాడు, అయ్యాడు. కంగ్రాట్స్. ఎక్కటి అవకాశాలు వచ్చిన కాడాలో నా తమ్ముడు చల్లగా ఉండాలి, నా తమ్ముడికి కాంగ్రాట్స్ చెప్పుకోవాలనుకున్నా, కుదరలేదు అని మాట్లాడి, అంతే తప్ప ఏదో ప్రయత్నం చేసి కొండను దొవ్వి ఎలకన పట్టాలనుకోలేదా అని నువ్వు ప్రశ్న వేస్తే నేను దానికి లటక్కన నోరుపి మాట్లాడటాను కదా. నేను క్యాలిక్యులేటర్ని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాను. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా ఆన్సర్ చెప్పగలను.
సార్ చాలామంది నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో నీట్ పేపర్ లీక్ అయింది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎవరు లీక్ చేసిలో చెప్పు, వాడిని మంచిది ఉరి తీసి ఇది కలర్స్ స్టూడియో ముందు పెట్టి ఎవరిది? ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళ వల్లనే నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వం చెడగొట్టింది, పేపర్లు అమ్ముకుంది, నీటు పరీక్షలు రాసి అందరూ రాయకుండా జీవితాలు నాశనం అయిపోవాలని అనుకుందా గవర్నమెంట్? నీకు సాక్ష్యం ఏదైనా ఉందా? ఎవరిని బ్లేమ్ చేస్తావు? చెప్పు. ఇప్పుడు ప్రభుత్వమే కదా సార్ ప్లాన్. ప్రభుత్వం క్వశ్చన్ పేపర్లు తయారు చేసిందా? జేబులో పెట్టుకొని తిరిగిందా? ఇంట్లో పోయి వాళ్ళ క్యాష్ బీరువాలో పెట్టి రాజీనామా కూడా చేయించారు కదా సార్ విద్యాశాఖ మంత్రి. ఆయన పేపర్లు అమ్ముకుంటూ పేపర్లను ఫ్రాడ్ చేసిండు అని రాజీనామా చేసిండా? నీకు తెలుసా క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారో? ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలి. లేదు సార్, మేము ప్రశ్నను తయారు చేసుకున్నదే కదా. స్టూడెంట్స్ అంటే ఒక్కడు కాదు, లక్షల మంది. ఎస్ సార్, లక్షల మంది పేపర్లు దొంగ పరీక్షలు రాయటానికని పేపర్లు దొబ్బిపోవటానికి ఏం ఊరికనే టేబుల్ మీద పెట్టో, లేకుండా వంకాయల బీరకాయలు అది టమాటాలని పెట్టుకుని దుకాణం పెట్టుకొని రండి ఒక పేపర్ రేపటి పరీక్ష అని అమ్మీని రావడానా? ఎవరినంటావు? ఎవరు బాధ్యులు? ఒక ఆఫీస్ అన్నప్పుడు 100 మంది 200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఏ ఎంప్లాయీ అంటావు? లేకుండా మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కలిపి పేపర్లు అమ్ముకుందా? పేపర్లు అమ్ముకుంటే మరి ఆ దొంగను ఇమ్మీడియట్గా పట్టుకొని ఉరి తీయాలి కదా. ఎవరిని ఉరి తీస్తావు? ఎవడు బాధ్యుడు? ఇంత అలజడి రేగడానికి ఎవరు బాధ్యులు? ఇంతమంది చనిపోవడానికి ఎవరు బాధ్యుడు? మంత్రి రాజీనామా చేసినంత మాత్రాల ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారా? బతుకుతారా? మళ్ళా ఒక ఆడబిడ్డని వెళ్ళకెళ్ళ పడుకోబెట్టి చెస్ట్ మీద చేయబెట్టి ఇట్లా అదుముతూ ఇట్లా గుద్దినట్టుగా చూపించారే మీ మీడియా వాళ్ళంతా. ఎవరు బాధ్యుడు? ఆ అమ్మాయి బాధ్యుడా? వాడు డ్యూటీ వాడు చేసిండు పోలీసు వాడు బాధ్యుడా? పాపం ఎవరు? దీని వెనక ఏదో శక్తి ఉండి, దీని వెనక ఏదో ఒక టీం ఉండి ఇంత అలజడి రేపి తెలంగాణ యాజిస్ట్రేషన్ కూడా జరిగింది. తెలంగాణ యాజిస్ట్రేషన్లో కూడా చాలామంది చనిపోయారు. ఆంధ్ర యాజిస్ట్రేషన్లో కూడా చాలామంది చనిపోయారు. చెన్నారెడ్డి గారి పీరియడ్లో కూడా చాలామంది చనిపోయారు. అసెంబ్లీ దగ్గర ఫైరింగ్ అయి 40 మంది చచ్చిపోయారు. ఎవరు బాధ్యులు? ఎప్పుడైనా ఒక అలజడి రేగటానికి ఒక్కడు చేస్తే కాదు, దీని ఈ యుద్ధాన్ని నడిపే ఒక ముఠ దీని వెనకాల ఉంటేనే జరుగుద్ది. అది సార్ ఇంకోటి కూడా జెన్జీ అని కాక్రోచ్ పార్టీ అనేసి కూడా తెర మీదకి వస్తుంది. అదేంటో నాకు తెలియదు. నేను అలాంటిది ఎప్పుడు వినలేదు. వాళ్ళతో కలిసి నేను పనిచేయలేదు. కాక్రోచ్ జనతా పార్టీ అని మధ్యలో బాగా ట్రెండింగ్ వస్తుంది. జనతా పార్టీ లేదు ఇప్పుడు. మొరార్జీ దేశాయ్ గారితో అయిపోయింది. మొరార్జీ దేశాయ్ గారు కాక్రోచ్ అని పెట్టలేదు బ్రాకెట్లో. ప్రేమ ఇది న్యాయమా బ్రాకెట్లో పెట్టి టైటిల్ పెడుతున్నారు కదా. కాక్రోచి జనతా పార్టీ అంటేనే కాక్రోచి అంటే మొరార్జీ దేశాయ్ గారిని ప్రధానమంత్రి చేశారా? మరి అట్లడిగినాను. కాక్రోచ్కి నాకేం సంబంధం? అది అన్నోడికి నాకేం సంబంధం? వాడే దేశంలో పుట్టిండు, నేనే దేశంలో పుట్టినా. నేను రోడ్డు బట్టి ఎవడేమంటుండు, ఎవరి నోటి నుంచి ఏమొస్తుందని వినుకుంటూ తిరిగిటోనా? చెప్పు. నేను కారులో కూర్చొని ఏసీ వేసుకొని నల్లక అద్దాలు వేసుకొని పోతుంటేనే బాబోను అంటారు. నేను రోడ్డు మీద తిరిగి ఎవడేం మాట్లాడుకుంటుండో, ఎవరి నోటి నుంచి ఏమొస్తుందో, నేనేం యంత్రాన్నా? అభిమానులు సార్ అలంతా. కరెక్టేనబ్బా. నేను విన్ననా ఏమన్నా మాట్లాడింది? నేను చూసినా ఎక్కడన్నా ఏమైనా జరిగింది? లీక్ ఎవడు చేశాడు దీన్ని విన్నానా? వీడు కాక్రోచ్ అని ఎవడు పేరు పెట్టాడో నేను విన్నానా? నన్ను ఎట్లా అడుగుతావు? అంటే ఇంత వైరల్ అయింది, అన్ని పేపర్స్లో వచ్చింది. వైరల్ కావడానికి నేను కారణం లేదు సార్. వింటూ ఉంటారు కదా. నేను అదే అనుకుంటున్నాను. నేను ఎట్లా వింటా? ఎవడో ఏ రాష్ట్రం ఎవడో అన్నాడు, ఎవడో ఢిల్లీలో ఎవడో అన్నాడు. నేను పోయి ఢిల్లీ పోయి ఈయనొచ్చినా వింటే విన్నది మాట్లాడేవాడిని నేను, చూస్తే చూసింది మాట్లాడేవాడిని నేను. వ్యర్థ మాటలు వ్యర్థ ప్రసంగాలు చేసేవాడిని కాదు. పొలిటికల్ స్పీచ్లు కూడా అంతే ఉంటాయి. కావాలంటే నువ్వు వెరిఫై చేసుకుంటా. సార్ చూసాం పవర్ఫుల్ లీడర్. ఎవడికి ఎవడు బాధ్యుడు? ఎవడి గోలకు ఎవడు బాధ్యుడు? దీని సృష్టికి ఎవడు బాధ్యుడు? పేపర్లు ఏంటి లీక్ కావడం ఏంటి, అంతమంది జీవితాలు నాశనం కావడం ఎవడు బాధ్యుడు? ఎవరు పట్టుకోవాలా? పోలీసులు పోయి పట్టుకుంటారా? పట్టుకోరు. అట్టటోడవడం దొరికితే ఇంకా లోపల వేసి పారదింగి వాడిని కాల్చడమా, కాలు చేతులు తీయటమా,
ఆడపిల్లల్ని కనుక చెస్ట్ మీద చేతులు పెట్టి ఒత్తడమా, దానికి ఏం జరగాలనో అది జరుగుతుంది. కానీ ఎవరు బాధ్యులు చెప్పాలా? ఎవరు బాధ్యులు? ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ చేసిందా, లేకుంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసిందా, లేకపోతే అమిత్ షా గారు చేశారా, మోడీ గారు చేశారా? మోడీ గారి పిల్లల కోసం 2-3 పిల్లలు ఉంటే 2-3 పిల్లల కోసం చేసిన మోడీ గారు పోయి లేదు సార్. ఎవరు బాధ్యులు చెప్పు? ఎలా మంత్రి బాధ్యుడు అంటారు? మంత్రి రాత్రులు పోయి దొంగతాళాలు చేయించుకొని తలుపులు తీసి పేపర్లు తెచ్చి రాత్రి అందరికీ పంచి ఆ రాష్ట్రం అని తిరిగి చేసిండు ఆయన. లేకుంటే ఆయన పిల్లలు ఆయన కుటుంబ సభ్యులు చేసారా? అసలు ఇది జరిగింది ఇట్లా జరిగింది అని ఆ పరీక్ష హాల్లో అలజడి రేగినాక తెలిసింది. అప్పటికప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఒక ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు ఎన్ని డెసిషన్స్ తీసుకున్నాక ఆ పని చేయాలి. అంత ఎంక్వైరీ చేయించడానికి టైం దొరికిందా? ఓ అని అరుస్తుంటే నువ్వేం చేస్తావు? రోడ్డు మీద పడి ఈ రాష్ట్రం వాడు ఆ రాష్ట్రం వాడు ఫారెన్ కంట్రీలలో పాస్పోర్ట్లు తీసుకోకపోతే కొంతమంది ఆ దేశాలలో పంపారు తెలుసా? చూపించలే పాస్పోర్ట్లు సీజ్ అయితే. ఈ రాష్ట్రం వాడు కాదు, ఫారెన్లో చదువుకునే తెలుగువాడు, ఫారెన్లో చదువుకునే పలానా రాష్ట్రం వాడు, అది క్లియర్గా చెప్పారుగా మీ టీవీలలో. మరి పట్టుకోలేదే. పోలీసు వల్ల కాంది, ఎంతటి శక్తి వలనైనా కాంది, మీడియా ప్రెస్ ఈజీగా ఛేదించగలవు. ఎందుకు చేయట్లేదు మరి మీరు ఆ పని? ఫలానోడే ఇది చేసిండు అని నువ్వు ఎన్నో కొండలలో రాళ్లల్లో దూరిన చిట్టెలుకను కూడా పట్టుకొచ్చిండ్రు కదా. ఒక పైలట్ ప్రెస్ వాళ్ళు ఇచ్చిన ఆధారాలను పట్టుకొని అక్కడ మన వాళ్ళని రక్షించడానికి పోతే వాళ్ళు పట్టుకొని ఒక గుహలో పెట్టారు. మన ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఫలానా పైలట్ను ఫలానా దగ్గర దాచిపెట్టారు అని క్లూ ఇస్తే రాత్రి పోయి ఒక్కడే పైలట్ పోయి ఆ గుహలో పోయి ఆ మనిషిని సజీవంగా పట్టుకొని మన దేశాన్ని తీసుకొచ్చారు. అది మీడియా అంటే. ఎందుకు చేయరు మీరు ఆ పని? అంటే ప్రశ్నలు వేయటమేనా మీ పని? చెప్పు, ఎవరు బాధ్యుడు? సార్ ఆన్సర్ చెప్పాలి. అది కాదు, ప్రశ్నకి ఇంకొక ప్రశ్న వేయటం కాదు, ఎడిషనల్ షీట్ కాదు ఇది. ఇక్కడ ఎడిషనల్ పేపర్ లేరు సార్. ఒక పేపర్ లీక్ అయిందంటే అక్కడ ఎక్కడైతే ఎన్నిసార్లు లీక్ అయింది? టీఆర్ఎస్ పరిపాలనలో కూడా 10-20 సార్లు లీక్ అయింది. ఏపీపీఎస్సీనిగా కూడా గజగజలాడించి డిబాలిష్ చేశారు. అంటే ఇప్పుడు పేపర్ అప్పుడు ఎందుకు జరగలేదు? పేపర్ లీక్ వల్ల విద్యార్థుల జీవితం. అరే ఎవడయ్యా బాధ్యుడు? మనకన్నా తల్లిదండ్రుల బాధ్యులు, పక్కింటి వాళ్ళ బాధ్యులు, పోలీసు వాళ్ళ బాధ్యుడు. ఎవరు బాధ్యుడు? ఒక బండి యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యుడు? డ్రైవర్ బాధ్యుడు. అందులో కూర్చున్నాడు బాధ్యుడా? ఇది జరిగినప్పుడు ఎవరు బాధ్యుడు? దాన్ని పట్టుకోవాల్సినవాడు ఎవడు చెప్పు? మంత్రి పని అది. మంత్రి డిపార్ట్మెంట్ చేసి ఉండొచ్చు. ఆ ప్రశ్నాపత్రం తయారు చేసింది మంత్రా? ఆయన చుట్టాలా? ఆయన తల్లిదండ్రులా? ఆయన పుట్టిన బిడ్డలా? ఎవరు? అది ఛేదించి బట్టబయలు చేసి ఈ పిల్లల గొంతులు ఎట్ట పిసికారో అట్లా పిసికి జుట్టు బట్టి పిక్కరావాల. పైలట్ కనుక పోయి మనోళ్ళు గుట్టలలో దాచిపెడితే, స్వరంగరాలలో దాచిపెడితే పట్టుకొచ్చినట్టుగా పట్టుకురా దొంగని. అది ఎవరి పని? మీడియా పని. ఇప్పుడు అంకుశం సినిమాలో సీఎంని చంపాలని ట్రై చేస్తుంటాడు విలన్ గ్యాంగ్. ప్రాణాలకు తెగించి గేటు దూకి పోయి ఫోటోలు తీసి తెచ్చి సీఎంని కాపాడుతాడు. అంకుశం సినిమా చూడు. ఒక విలేకరు అంటే నిప్పు, ఒక మీడియా వ్యక్తి అంటే నిప్పు. మిగతా వాళ్లకు డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఏదైనా చేయాలంటే, ఎంక్వైరీ కమిటీ వేయాలి ఏదైనా చేయాలంటే, సూత్రప్రాయంగా చేయాల్సిన దాకా వీడు బతకాలగా. అవునా కదా? కానీ అసలు దీన్ని ఛేదించాల్సిన వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు. అగో ఈయన డిపార్ట్మెంటు, అగో ఈయన ప్యాంట్ వేసుకున్నాడు, అయ్యో ఈయన నల్ల డ్రెస్ వేసుకున్నాడు. అట్లా కాదు. ఎవరు ఛేదించాలి? మిలిటరీ ఛేదిస్తుందా? మిలిటరీ పని మిలిటరీ చేస్తుంది, పోలీస్ పని పోలీస్ చేస్తుంది. ఎవరు మరి? అసలు ఒక అలజడి రేగాలంటే, ఒక మంట రేపాలంటే అగ్గిపుల్ల గాలి చేసేటోడు ఉండాలిగా. వాడెవడు? ఈ అగ్గిపుల్లతోటి ఇంత అగ్ని సృష్టించింది ఎవడు కనిపెట్టాలా? మోడీ గారు పోవాలా టార్చ్ లైట్ వేసుకొని? మీడియా దానంత పవర్ఫుల్ ఏది లేదు, ఏ ఆయుధం లేదు. మీరు కనుక తలంచుకుంటే వాడు
మన పైలట్ని కనుక ఎట్లా గుహలోంచి పట్టుకొచ్చారో అట్లా పట్టుకురావాలి జుట్టు పట్టి. కానీ సైలెంట్ అయిపోయి మీరు తమాషా చూసుకుంటూ ఎవరంటావు, మరి ఇది ఎట్టా, మరి అదైతే అట్టట్టా అంటానికి కాదు. మీరు ఈ వృత్తి చేపట్టినోడు ఇలాంటివి బయట పెట్టాలా. పనికి మాలినవి కేసీఆర్ ఇట్లయితే మరి కేసీఆర్ కొడుకు ఏంటి, బిడ్డ ఏంటి, ఈ కాదు. దానివల్ల ఎంతమందికి లాభం, ఎంతమందికి ఉపయోగం. నువ్వు కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ 3-4 ప్రశ్నలు అడిగినావు. ఎవరికి లాభం, ఎవరికి అవసరం చెప్పు. ప్రజల కోసమే పెడుతున్నాం అంటారు. రాజ్యాలు ఎవరయ్యా, ఎవరు ప్రజలు, ఎవరు ప్రజలు? రాష్ట్రంలో ఉన్న బాధితుడు ఎవడు వాడిని పట్టాలి అంటేనేమో వాడు బాధితుడు అవ్వడానికి కారణం ఎవడు వాడిని పట్టాలి. అంతేగాని ఉత్త ప్రశ్నలు వేసి అయిపోయింది నాకు, అబ్బా పొద్దున పూజ చేసాను, సాయంత్రం బాబు మోహన్ దొరికిండు, నీ యొక్క 4-5 పేజీలు రాసుకొచ్చినా అడిగినా, అది కాదు కదా. నో సార్, దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. పరిష్కారం అది కాదు. మీ వాయిస్ ఇప్పుడు కొన్ని లక్షల మంది వింటారు, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్స్ అనే వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు కదా సార్. మీరు చెప్పారు కదా వింటారు. నేనేం దేవున్నానే, నువ్వు ఎట్ట పుట్టినావు, నేను ఎట్ట పుట్టినా. మా అమ్మ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మీడియా తలుచుకుంటే ఏదన్నా అవుతుంది. డిపార్ట్మెంట్స్ వల్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంకుశం సినిమాలో నేను కూడా యాక్ట్ చేసిన. ఎస్ సార్, నేను విలన్ గ్యాంగ్లో పనిచేసిన. కానీ ఎంత ఫ్యాక్ట్ ఉంది. అంతే కదా సార్. ఇప్పుడు జనాలు చూసి చేసిండా లేదా రాజశేఖర్? ఎవడో సీఎంను చంపడానికి చూసాడు, వాడిని పట్టుకొచ్చిండా లేదా? ప్రాణాలకు తెగించి ఒక విలేకరి గేటు దిగిపోయి ప్రాణాలు తీసుకుంటా లేదా? అది కమిట్మెంట్. అది అందరిలో రావాలి. మెయిన్గా నిన్ను అడగడు, ఇది నీకెందుకు అవసరము, ఎందుకు నువ్వు దీన్ని పట్టుకోవాలని చూస్తున్నావు అని నిన్ను ఎవడు అడగడు. ప్రెస్ని మిగతా వాళ్ళని అడుగుతాడు, నీకెందుకే పోలీసు వాడి నీ పనులు చేసుకో పద్యంగా అంటారు. నువ్వు కలెక్టర్, నీకెందుక కలెక్టర్ పని చేసుకోపో అంటారు. మినిస్టర్ నీకెందుక బొచ్చు 5 ఏళ్ల కోసం ఓటు వేసాడు పడుండ బాయ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ వన్ వర్డ్ ఆన్సర్, ఎన్టీ రామారావు గురించి ఒకసారి ఏం చెప్తారు సార్? దేవుడు, కారణజన్యుడు, మనిషి రూపంలో పుట్టిన ఒక దేవుడు అని నేనంటాం కాదు, ప్రజలంతా ఆయన కొనియాడారు. 8-9 నెలల్లో ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆయన దేవుడిగానే చూశారు కానీ దేవుడి రూపమే అన్నారు. కానీ కృష్ణుడిగా వేసిన, రాముడిగా వేసిన, రావణాసురుడిగా వేసిన, దుర్యోధనుడిగా వేసిన, దుర్యోధనుడి వేషం నుంచి డ్యూయట్ పాడటం ఏంటే ఉందా? రామాయణంలో, మహాభారతంలో ఉందా? కానీ సృష్టి అది ఎన్టీ రామారావు. అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన దేవుళ్ళ వేషాలు వేయలేదు, ప్రజలు దేవుడు అనలేదు, అన్నది నేను ఎక్కడ వెళ్ళలేదు. ఆయన ఒక మహానటుడు. మనిషికి 2 కళ్ళు ఎట్లనో సినిమా ఇండస్ట్రీకి అక్కినేని గారు, ఎన్టీ రామారావు గారు అంతా. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి? జూనియర్ అని నువ్వే అంటున్నావు కదా. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న జనరేషన్కి ఎన్టీ రామారావు గారు పెట్టిన పేరు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ అని పెట్టలే, సినిమా ఇండస్ట్రీ పెట్టింది. తారక రాముడు అని పెట్టాడు ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆయన నోటితో. అది జూనియర్ ఎన్టీఆర్ అంటే. సో ఫైనల్గా మీ అభిమానులకు ఏం చెప్తారు సార్? దురాశలకు పోకండి. దురాశలకు పోయి అనవసరమైన ఇబ్బందుల్లో ఇరుక్కోకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. దీక్షతో, అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించాలే కానీ అడ్డదారులలో పోయి ఏదో అయిపోదామని మిమ్మల్ని మీరే నాశనం చేసుకోకండి. నీ ఎదుగుదల నీ చేతుల్లోనే ఉంటుంది. ఎవడో ఎల్లయ్యొచ్చు పుల్లయ్యొచ్చు నీకేదో బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చి వాడు బిచ్చగడైపోడు. కనుక పరిధి దాటి ఏదే ఆలోచించినా అది చెడే ఇది కానీ మంచి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.